ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ రామకృష్ణానంద స్వామి వారి భూమానందాశ్రమం వారి గండిక్షేత్రం వారి మంగళాచరణము. వాస్తవానికి సాధు నిశ్చలదాసు గారు విచారసాగరము అనేటువంటి గ్రంథాన్ని రచన చేస్తూ అందులో చేసినటువంటి మంగళాచరణం ఏదైతే ఉన్నదో ఆ మంగళాచరణము అనేటువంటి 5 శ్లోకాలకు శ్రీ రామకృష్ణానంద స్వామి వారు అనువాదం చేస్తున్నారు తెలుగులోకి. ఈ గండిక్షేత్రం భూమానందాశ్రమం వారి ఈ యొక్క మంగళాచరణం అనేటువంటి చిన్న పుస్తకాన్ని ఇప్పుడు మనము అధ్యయనం చేయబోతున్నాము. ముందుగా ఈ యొక్క మంగళాచరణము అనేటువంటి గ్రంథం యొక్క పీఠిక శ్రీ 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 శంకరానంద స్వాములు వారు 1965వ సంవత్సరం జనవరి నెలయందు తెనాలి శ్రీ కుసుమహరనాథ ఆర్తరక్షణ సేవా సంఘము వారు జరిపిన వార్షికోత్సవాలను పురస్కరించుకొని 20 రోజులు ప్రతిరోజు ఉదయం పూట విచారసాగర గ్రంథ ప్రవచనము జరిపినారు. గ్రంథకర్తయగు నిశ్చలదాసు గారు గ్రంథ ఆరంభంలో చేర్చిన మంగళాచరణ ప్రక్రియనే గురించి ఇంచుమించు అన్ని రోజులు ప్రవచనం జరిగింది. ఆ ప్రవచన స్వరూపమే ఈ గ్రంథం. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని ఒక 20 రోజుల పాటు ప్రవచనం చేస్తే ఆ 20 రోజులు కూడా ఆ యొక్క గ్రంథంలోని మంగళాచరణం గురించినటువంటి ప్రస్తావనే వచ్చిందట. సో ఆ యొక్క ప్రస్తావనలో జరిగినటువంటి అంశాలనే ఈ యొక్క పుస్తకం కింద వాళ్ళు రూపొందించినట్టుగా ఈ పీఠిక ద్వారా మనకి ఇప్పుడు అర్థమైంది. మా గీతావాణి మాసపత్రిక ఎందు 1965వ సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల సంచికలలో ఈ రచన వరుసగా ముద్రించబడింది. దాని పునర్ముద్రణయే ఈ చిన్న గ్రంథము. ఇది ఎంత గొప్ప విలువైందంటే, అప్పట్లోనే ఆ ప్రవచనం జరిగిన తర్వాత గీతావాణి మాసపత్రిక నందు ప్రచురించారంట. దాన్ని పునర్ముద్రణ కింద ఈ గ్రంథం కింద రూపు తీసుకొచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది ప్రకాశకులు మనకి చెప్పినటువంటి మనవి. తరువాత అంకానికి వెళ్తే, ప్రియమైన ఆత్మబంధువులారా, మీ పరిశుద్ధ బుద్ధి యందు పవిత్ర అంతఃకరణమునందు సాక్షి స్వరూపంతో విరాజమానమై ఉండే పరమాత్మకు వందనాలను అర్పిస్తున్నాను. మరియు బ్రహ్మ విద్యా సాంప్రదాయ ప్రవర్తకులైన ఋషిపుంగవులకు, సద్గురు పరంపరకు, సభలో సముపస్థితులైన భక్తులకు, విరక్తులకు, ముక్తులకు, ముముక్షువులకు, మాన్యులకు, మహిళామణులకు శ్రద్ధాంజలులను, ధన్యవాదాలను సమర్పిస్తూ నా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ వార్షికోత్సవ కార్యనిర్వాహకులు ఈ సభకు నన్ను అధ్యక్షునిగా ప్రకటించారు. సర్వ ప్రపంచానికి భగవంతుడే అధ్యక్షుడు. గీతలో 9వ అధ్యాయం 10వ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణుడు మయాధ్యక్షేణ ప్రకృతి నూయతేన చరాచరం, సర్వ ప్రకృతి నా అధ్యక్షతతోనే నడుస్తుంది అంటూ సెలవిచ్చాడు. అలాంటప్పుడు మరొక్క అధ్యక్షునితో పని ఏమున్నది? ఒక్క సీటుపై ఇద్దరెలా కూర్చోవడం? అయినా మీరిచ్చిన ఈ మర్యాదను భగవంతుడికి ఇచ్చిన మర్యాదనేనంటూ నమ్రభావంతో స్వీకరిస్తున్నాను. శ్రీరాముడు రావణాసురుని సంహరించి అయోధ్యను చేరుకున్న తరువాత లంకానగరాన్ని విభీషణుడు రాజై పాలిస్తున్నాడు. ఒక కోతి హఠాత్తుగా లంకలో ప్రవేశించింది. లంకానగరవాసులు ఆ సమాచారాన్ని విభీషణునికి ఎరుకపరిచారు. ఆ కోతికి ఆంజనేయుని పోలికలు ఉండబట్టి ఆంజనేయుని వంశీయుడేనని విభీషణ చక్రవర్తి అత్యాదరంతో దానిని మంగళవాద్యాలతో ఎదుర్కొని ఊరంతా ఉత్సవం చేసి సాగనంపాడు. ఆంజనేయుని రూపంతో ఉండటం బట్టి కోతికి ఆ సత్కారం జరిగింది.
అంతేకాని స్వయంగా దానిని చూచి జరిగింది కాదు. అట్లే మీరు మాకు ఇచ్చిన గౌరవం ఈ కాషాయ వస్త్రాలకు, సన్యాస సాంప్రదాయానికి, శ్రీ శంకరాచార్యుల వారికి ఇచ్చిన గౌరవమే కానీ స్వయంగా మాకు కాదు. ఈ విధంగా వారికి నమస్కృతులు చెల్లిస్తూ ప్రస్తుతం నా కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. విచారసాగరం అనే గ్రంథం వేదాంత ప్రకరణ గ్రంథం. ఆ గ్రంథకర్త అయిన నిశ్చలదాసు గారి పాదపద్మాలకు భక్తితో ప్రణామాలు సమర్పిస్తున్నాను. విచారం లేని జీవితం కానీ వ్యవహారం కానీ వ్యభిచారమని చెప్పబడుతుంది. విచారం లేని జీవితం కానీ వ్యవహారం కానీ వ్యభిచారమని చెప్పబడుతుంది. మానవ జీవితానికి విచారం అత్యావశ్యకమైనది. మానవ జీవితానికి విచారం అత్యావశ్యకమైనది. సంసార దీర్ఘరోగస్య విచార పరమ ఔషధం అని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి బోధించి ఉన్నారు. ఏమని బోధించారంటే, సంసార దీర్ఘరోగస్య విచార పరమ ఔషధం. జనన మరణ రూపమైన ఈ సంసారమే దీర్ఘరోగము. జనన మరణ రూపమైన ఈ సంసారమే దీర్ఘరోగము. ఎప్పటి నుండి వచ్చిందో చెప్పలేము. ఈ దీర్ఘరోగానికి ఏది మందు? విచారమే ఔషధము. అది ఒట్టి ఔషధం కాదు, పరమ ఔషధము. తిరుగులేని ఔషధం అన్నమాట. తిరుగులేని ఔషధం అని అర్థము. నాణ్య పంథా అయనాయ విద్యతే. వేరే మార్గమే లేదని వేదమాతే చెప్పింది కదా. విచారం అంటే ఏంటి? ఆ విచారం నేననగా ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడికి పోవాలే? జగత్ అనగా ఏమి? జీవుడనగా ఏమి? ఈశ్వరుడనగా ఏమి? బంధమనగా ఏమి? మోక్షమనగా ఏమి? ఈ విధమైన ఆత్మానాత్మ విచారమే విచారమని చెప్పబడుతుంది. అంతేకాని మనం తెల్లవారింది మొదలు అస్తమానం వరకు చేసే విచారాలు కావన్నమాట. అవి గ్రహచారాలు. తత్వ విచారమే విచారమని చెప్పబడుతుంది. తత్వ విచారమే విచారమని చెప్పబడుతుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది విచారాంతంలో తేలే సిద్ధాంతం. అంటే విచారణ పూర్తవగానే మనకేం తేలుతుందయ్యా అంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. విచారాంతం తేలే సిద్ధాంతం. త్రికాల త్రికాలాబాధ్యమైన త్రికాల అబాధ్యమైన బ్రహ్మవస్తువే సత్యము. ఈ దృశ్య జగత్తు స్వప్న జగత్తు వలె మిథ్యా మాత్రము. ఉపాధి భేదంతో జీవబ్రహ్మలు భిన్నంగా గోచరించినా చేతన మాత్ర స్వరూపులు కాబట్టి ఇద్దరికీ భేదం లేదని, జీవబ్రహ్మలు ఒక్కటేనని ఈ విచారణ పర్యవసానంలో అద్వైత సిద్ధాంతం నిర్ధారణ చేయబడుతుంది. ఆ విచారమే అనేక ప్రక్రియల ద్వారా ఈ గ్రంథంలో సాగరంలాగా విస్తారంగా నిరూపించబడింది. కాబట్టి సాధు నిశ్చలదాసు గారు ఈ గ్రంథానికి విచారసాగరమని నామకరణం చేశారు. భారతదేశంలో అన్ని మూలల ఈ గ్రంథం బహుళ ప్రచారంలో ఉంది. సాధు నిశ్చలదాసు గారు ఈ గ్రంథాన్ని ఆనాడు వ్యాప్తిలో ఉన్న హిందీ భాషలో రాశారు. తదుపరి అన్ని దేశీ భాషలలోనూ తర్జుమా అయింది. మరో విశేషమేమంటే, సంస్కృత భాషలోనికి కూడా ఈ గ్రంథం తర్జుమా అయింది. లోకంలో సంస్కృత భాష నుండి దేశ భాషల్లోకి అన్ని గ్రంథాలు అనువాదమయ్యాయి. కానీ దేశ భాష నుండి దేవభాష అయిన సంస్కృతంలోనికి అనువాదమైన గ్రంథాలు చాలా అరుదు. అట్టివానిలో ఈ విచారసాగరం ఒకటి. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కార్యాణి ప్రధంతే. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కార్యాణి ప్రధంతే. ఆస్తికులమైన మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మంగళాచరణం చేసే, భగవత్ప్రార్థనం చేసే ప్రారంభిస్తాము. మీ నౌకరు చెట్టెక్కి మీ నౌకరును చెట్టెక్కి కాయలు కోయమని చెబితే ముందుగా వాడు చెట్టును తాకి నమస్కారం చేసి తరువాత చెట్టు ఎక్కుతాడు. బస్సు డ్రైవరు తీరా బండి నడిపే ముందు చక్రాన్ని తాకి నమస్కరించి బండిని సాగిస్తాడు. తీరా భోజనానికి తయారైనప్పుడు భగవంతుని తలంచి నివేదనం చేసి మనం భోజనం చేస్తున్నాము. దేవునికి నైవేద్యం పెట్టాక తినేవాడు దేవునికి నైవేద్యం పెట్టక తినేవాడు పంది అని
వాడు తినేది కుళ్ళిన కుక్క మాంసమని ఒక సంత పురుషుడు సర్వజ్ఞ కవి తోలనాడాడు. దేవునికి నైవేద్యం పెట్టక తినేవాడు పంది అని, వాడు తినేది కుళ్ళిన కుక్క మాంసమని ఒక సంత పురుషుడు సర్వజ్ఞ కవి తోలనాడాడు. సరే, శ్రీ నిశ్చలదాసు గారు గ్రంథ ఆరంభంలో వస్తు నిర్దేశ రూప మంగళాచరణాన్ని ఆచరిస్తున్నారు. విచారసాగరం అనేటువంటి గ్రంథంలో శ్రీ నిశ్చలదాసు గారు ఆచరిస్తున్నటువంటి మంగళచరణాన్ని ఆ హిందీ భాషలో ఉన్నటువంటి దాన్ని మొదట మనకి ఇక్కడ వివరిస్తున్నారు. జో సుఖ నిత్య ప్రకాశ విభూ నామరూప ఆధార్. జో సుఖ నిత్య ప్రకాశ విభూ నామరూప ఆధార్. మతి మతి నలఖే జిహి మతి లభే మతి లఖే. मति नलखे जिहि मति लखे सोमई शुद्ध अपार. जो सुख नित्य प्रकाश विभू नाम रूप आधार. मति नलखे जिहि मति लखे सोमई शुद्ध अपार. यत् प्रकाशम सुखम नित्यम नाम रूपाश्रयो विभू. मतेर्लक्ष्यमलक्ष्यञ्च मेयं शुद्धं तदस्म्यहम्. यत्प्रकाशं सुखं नित्यं नामरूपाश्रयो विभू. मतेर्लक्ष्यमलक्ष्यञ्च अमेयं शुद्धं तदस्म्यहम्. अब्धि अपार स्वरूप मम लहरी विष्णु गणेश. विधि रविचंदा वरुणयम शक्ति धनेश गणेश. अब्धि अपार स्वरूप मम लहरी विष्णु गणेश. विधि रविचंद वरुणयम शक्ति धनेश गणेश. अब्देरिव ममानन्त्यं. अब्देरिव ममानन्त्यं विवर्ताः वीचिवत्सुराः. पंचहेरंब वैकुंठ शक्ति शंकर भास्कर. अब्देरिव ममान्यन्त अब्देरिव ममानन्त्यं. अब्देरिव ममानन्त्यं विवर्ताः वीचिवत्सुराः. पंचहेरंब वैकुंठ शक्ति शंकर भास्कराः. जा कृपालु सर्वज्ञ को हि अधारत मुनिध्यान. ताको होत उपाधितै मोमई मिथ्याभान. जा कृपालु सर्वज्ञ को हि अधारत मुनिध्यान. ताको होत उपाधितै मोमई मिथ्याभान. ईशः कृपालुः सर्वज्ञो योगिभिर्य उपासते. सभाति मयि चिन्मात्रे मृषा हेतुरुपाधिना. ईशः कृपालु सर्वज्ञो योगिभिर्य उपासते. सभाति मयि चिन्मात्रे मृषा हेतुरुपाधिना. ह्वै जिहि जानै बिन जगता. ह्वै ह्वै जिहि जानै बिन जगता. मनहु जेवारी साप न सई भुजग जग जिहि लहै सोमई आपे आप. ह्वै जिहि जानै बिन जगता. मनहु जेवरी साप न सई भुजग जग जिहि लहै सोमई आपे आप. अविज्ञाते जगत्सत्यं विज्ञाते च न किंचन. लोलमाल्ये पटाटोपो पणाटोपो न नष्टो न तिरोहितः. अविज्ञाते जगत्सत्यं विज्ञाते च न किंचनः. लोलमाल्ये फणाटोपो न नष्टो न तिरोहितः. बोध चाहि जाको सुकृति भजत राम निष्काम. सोमेरो है आत्मा काकूकरू प्रणाम. बोध चाहि जाको सुकृति भजत राम निष्काम. सोमेरो है आत्मा काकूकरू प्रणाम. रामं विजिज्ञास्य निरस्य कामं. रामं विजिज्ञास्य निरस्य कामं. भक्त्यै यदास्त्यै कृतिनो यतन्ते. सोऽहं भवच्छेदकरः समर्च्यो न मेयमीड्यं किमिवात्मनोऽन्यम्. रामं विजिज्ञास्य निरस्य कामं.
భక్త్యై యదాస్త్యై కృతినో యతంతే సోహం భవచ్ఛేదకర సమర్చ్యు భవచ్ఛేదకరః సమర్చ్యో నమేయమీడ్యం కిమవాత్మనోన్యం రామం విజిజ్ఞాస్య నిరస్య కామం భక్త్యై యదాస్త్యై కృతినో యతంతే సోహం భవచ్ఛేదకరః సమర్చ్యో నమేయమీడ్యం కిమవాత్మనోన్యం. శ్రీ నిశ్చలదాసు గారు మంగళాచరణం కోసం ఈ 5 దోహాలను వినియోగించారు. ఆ హిందీ దోహాలకు అనువాద రూపమైన సంస్కృత శ్లోకాలు వెనువెంటనే ఇవ్వబడినవి. ఇప్పుడు మనం ఈ రెండు చదువుకున్నాం కదా. మంగళాచరణం చేస్తే మనకు వచ్చే మేలు ఏమి? ఇది ఒక ప్రశ్న. ప్రయోజనము ప్రయోజనమను ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకపోతే మూర్ఖుడు కూడా పనిలో ప్రవర్తింపడు. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకపోతే మూర్ఖుడు కూడా పనిలో ప్రవర్తింపడు. గింజలు కొలిచేవాడు లాభం అంటూ ప్రారంభిస్తాడు. పని చేయమంటే ఏమి లాభం అని అడగడం మానవుని స్వభావము. పని చేయమంటే ఏమిటి లాభం అని అడగడం మానవుని యొక్క నైజమై ఉందన్నమాట. మంగళాచరణానికి 3 ప్రయోజనాలు ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 1 సాంప్రదాయ రక్షణ, 2 తాను ఆరంభించిన కార్యము నిర్విఘ్నముగా జరుగుట, 3 చిత్త ఏకాగ్రత ద్వారా చిత్తశుద్ధి. ఒకటేంటి? సంప్రదాయం యొక్క రక్షణ, రెండోది తాను ఆరంభించినటువంటి కార్యము నిర్విఘ్నముగా జరుగుట, 3 చిత్త ఏకాగ్రత ద్వారా చిత్తశుద్ధి. ఈ 3 ప్రయోజనములు మంగళాచరణం ద్వారా సిద్ధిస్తాయి. వానచినుకు నదితో సంబంధం పెట్టుకుని స్వస్థానమైన సముద్రాన్ని మళ్ళీ చేరుతుంది. ఎవడైనా కానీ ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళవలసే ఉంటుంది. జీవుడు తన స్వరూపము స్వస్థానము అయిన భగవంతుని వదిలి ఈ సంసారంలో పరిభ్రమిస్తున్నాడు. జీవో దేవ సనాతన. జీవుడు సనాతనమైన దేవుడేనని శాస్త్రాలు పలికినవి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. జీవలోకంలోని ఈ జీవుడు సనాతనమైన నా అంశమేనంటూ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. భగవంతుని నుండి వచ్చిన జీవుడు మళ్ళీ భగవంతుణ్ణి చేరుకునేందుకు చేసే ప్రయాణమే ఈ జీవిత యాత్ర. ఆహా, ఎంత గొప్ప నిర్వచనం చెప్పారు చూడండి. భగవంతుని నుండి వచ్చిన జీవుడు మళ్ళీ భగవంతుని చేరుకునేందుకు చేసే ప్రయాణమే ఈ జీవిత యాత్ర. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే భగవంతుడి నుంచి వచ్చిన మనం మళ్ళీ భగవంతుడిలోకి వెళ్ళిపోవడం అనమాట. దూర ప్రాంతం నుండి ఒక భక్తుడు వచ్చి శ్రీ రమణ మహర్షుల వారిని దర్శించి, స్వామి నాకేదైనా ఒక మార్గం చెప్పండి అని వేడుకొన్నాడు. వచ్చిన మార్గం పట్టిపోవయ్యా అని మహర్షుల వారు సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు? వచ్చిన మార్గం పట్టిపోవయ్యా అన్నారు. వాడు గ్రహించాడో గ్రహించలేదో కానీ నిజమేమో అంతే. మన గమ్యము మన లక్ష్యము భగవంతుడే అని గుర్తిరిగి ఆ మహాప్రస్థానాన్ని అవలంబించుటయే మానవుని కర్తవ్యము. మన గమ్యము మన లక్ష్యము భగవంతుడే అని గుర్తెరిగి ఆ మహాప్రస్థానాన్ని అవలంబించుటయే మానవుని కర్తవ్యము. శ్రీ మహర్షుల వారు వచ్చిన మార్గం పట్టిపోమని చెప్పిన మాటలో అర్థము అదే. శ్రీ మహర్షుల వారు వచ్చిన మార్గం పట్టిపోమని చెప్పిన మాటలోని అంతరార్థం కూడా అదే అన్నమాట. వానచినుకు స్వస్థానమైన సముద్రాన్ని చేరాలంటే ఒక నదిని ఆశ్రయించాలి. నదిని ఆశ్రయించక ఆ చినుకు విడిగా పొడిగా ఉండిపోతే ఆరిపోతుంది, తీరిపోతుంది. అట్లే వ్యక్తి విడిగా ఉండిపోతే సిద్ధిని పొందలేడు. ఒక సత్సాంప్రదాయాన్ని ఒక సద్గురు సాంప్రదాయాన్ని వాడు ఆశ్రయించవలసి ఉంటుంది. ఏం చేయాలి? ఒక సత్సాంప్రదాయాన్ని ఒక సద్గురు సాంప్రదాయాన్ని వాడు ఆశ్రయించవలసి ఉంటుంది. సంఘం శరణం గచ్ఛామి అనే వాక్యం బౌద్ధ ధర్మ శరణత్రయాల్లో ఒకటి. బౌద్ధ ధర్మ శరణత్రయాలంటే బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి ఉంది కదా, దానిలో అనమాట సంఘం శరణం గచ్ఛామి. ఈ విధంగా సంఘానికి బద్ధుడైన వాడు, సాంప్రదాయ బద్ధుడైన వాడు
ఆ సాంప్రదాయ నియమాలను ఆచరించటం వల్ల ఆచరించడం అనేటువంటిది ఆచరింప వలయుట తప్పనిసరి. ఎవరైతే సంఘం శరణం గచ్చామి అనుకున్నారో వాళ్ళు ఆ సంఘ నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నారు. కార్యక్రమ ఆరంభంలో మంగళాచరణం చేయుట సంప్రదాయ నియమం కాబట్టి అలా ఆచరించుట సంప్రదాయ రక్షణ చేసినట్లు అవుతుంది. ఇది మొదటి ప్రయోజనము. మంగళాచరణం వల్ల మొదటి ప్రయోజనం చెప్పారు, సంప్రదాయం యొక్క రక్షణ అని. నిర్విఘ్న కామో మంగళమాచరేత్, ఇక్కడ చెప్తున్నారు నిర్విఘ్న కామో మంగళమాచరేత్, కార్యము నిర్విఘ్నంగా కావాలని కోరేవాడు మంగళాచరణము చేయాలని ఆర్యపురుషుల హితోపదేశము. కార్యం సఫలీకృతం అవ్వాలంటే మంగళాచరణంతో మొదలు పెట్టాలి నాయనా అని చెప్పేది ఆర్యుల యొక్క హితోపదేశం, అంటే మంచి మాట. ఈ ప్రపంచంలో పంచభూతాలను వాడుకోక మనకు ఒక్క పని కూడా జరగదు, అంతే కదండి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఈ బాహ్య ప్రకృతి సహాయం మనకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మరి ఈ ప్రకృతి ప్రపంచం ఎవరి సొత్తు? నీది కాదు, నాది కాదు. ప్రభువు ఒకడున్నాడు, ఆయన అనుగ్రహం కలిగితే మనకు అన్నీ అనుకూలాలే. సానుకూలే జగన్నాథే సానుకూలం జగత్రయం. జగన్నాథుడు అనుకూలమైతే జగత్రయం కూడా అనుకూలమేనంటూ శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ఏమని చెప్తున్నాయి? సానుకూలే జగన్నాథే సానుకూలం జగత్రయం అని చెప్తున్నాయి. పరమాత్మునికి విముఖుడై ప్రకృతిని సాధింపగోరిన రావణాసురుని 10 తలలు ఎగిరిపోయాయి. భగవంతుని మర్చిపోయిన ఈ మానవుడు ప్రకృతి ప్రకోపానికి గురి అయిపోతున్నాడు. మొన్న రామేశ్వరంలో జరిగిన ఉపద్రవానికి కారణమేమంటారు? తాను తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిపోవాలంటే భగవద్ అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. భగవద్ అనుగ్రహం మనకి తప్పనిసరిగా ఉంటేనే మనం అనుకున్నటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించగలం అనమాట. ఆ భగవద్ అనుగ్రహాన్ని సాధించే కోసం మంగళాచరణం చేయవలే. ఇది రెండవ ప్రయోజనము. మనం మనం చేపట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మంగళాచరణంతో ప్రారంభించడం అనేటువంటిది అత్యావశ్యకం అని ఇక్కడ రెండవ ప్రయోజనం కింద డిక్లేర్ చేస్తున్నారు. చిత్త ఏకాగ్రతను సాధించుట మంగళాచరణ యొక్క మూడవ ప్రయోజనం. కార్యకర్తలకు, కర్మయోగులకు, శ్రవణము చేయు శ్రోతలకు చిత్త ఏకాగ్రత ప్రధానమైన విషయము. ఏకాగ్ర చిత్తం లేనివాడు ఏ ఘనకార్యాన్ని సాధించలేడు. స్వామి వివేకానందుల వారంతటి ఘనకార్యాన్ని సాధించారంటే, స్వామి వివేకానందులు అంతటి ఘనకార్యాన్ని సాధించారు అంటే అర్జునుడు యుద్ధరంగంలో తత్వబోధను అనుభవానికి తెచ్చుకోగలిగాడంటే ఏకాగ్ర చిత్తం యొక్క ప్రభావమే సుమా. సామాన్యంగా మన చిత్తానికి రెండే అవస్థలున్నాయి. ఒకటి శూన్యాగ్రత, రెండవది అనేకాగ్రత. శూన్యాగ్రం అంటే లయావస్థ, అనేకాగ్రం అంటే విక్షేపావస్థ. మన చిత్తానికి రెండు అవస్థలు ఉన్నాయట. ఒకటి శూన్యాగ్రత, రెండవది అనేకాగ్రత. శూన్యాగ్రం అంటే లయావస్థ, అనేకాగ్రం అంటే విక్షేపావస్థ. ఉదాహరణకి ఒక్క మాట చెప్తాను. మీరు శ్రవణం చేస్తూ ఉన్నారు. శ్రవణం చేస్తూ చేస్తూ కొందరు మెల్లగా నిద్రపోతారు. దీనినే శూన్యాగ్రం అంటారు. దీన్ని ఏమంటారు? శూన్యాగ్రం అంటారు. నిద్ర వస్తుంది కదా అని వెళ్ళి పడక వేసి పడుకుంటే నిద్ర రాదు కదా, లేనిపోని ఆలోచనలన్నీ బయలుదేరతాయి. దానిని అనేకాగ్రం అంటారు. నిద్ర వస్తుంది అనుకుని మనం వెళ్ళిపోయి మంచం వాల్చి పడుకున్నాం అనుకోండి, అప్పుడు నిద్ర పట్టదు సరికదా, ఏవేవో ఆలోచనలన్నీ మన తలపుల్లో వస్తూ ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటారు? అనేకాగ్రం అంటారు. ఈ రెండు అతి మార్గాలు, అనర్థ మార్గాలు. ఈ రెండు మార్గాలు ఏంటి అంటే ఇటు విక్షేపం కానీ అటు ఆవరణ కానీ, ఈ రెండు అతి మార్గాలు లేదంటే అనర్థ మార్గాలు. సన్యస్య శ్రవణం కుర్యాత్ అని శృతి చెప్పింది. సంన్యస్య శ్రవణం కుర్యాత్ అని శృతి చెప్పింది. శ్రవణం చేసేవాడు ఈ రెండు మార్గాలను దూరం చేసుకుని శ్రవణం చేయాలి. అంటే ఓ పక్కన మనకి రెండు మార్గాలు ఏం చెప్పారు? విక్షేపావస్థ, లయావస్థ. అంటే శూన్యాగ్రత, అనేకాగ్రత. ఈ రెండింటిని వదిలేసి, అంటే సన్యస్య శ్రవణం కుర్యాత్, ఈ రెండింటిని వదిలేసి మనం శ్రవణం చేయాలి. శ్రవణం చేసేవాడు ఈ రెండు మార్గాలను దూరం చేసుకుని శ్రవణం చేయాలి. ఈ రెండిటి మధ్య ఒక మిత మార్గం కూడా ఉంది, అదే ఏకాగ్ర స్థితి. ఈ రెండింటి మధ్య ఏముంది?
ఒక మిత మార్గం కూడా ఉంది. అదే ఏకాగ్రస్థితి. శ్రీరామచంద్రుడు చిత్తవృత్తులనే కోతులను ఒక త్రాటిపై నడపగలిగినాడు. శ్రీరామచంద్రుడు చిత్తవృత్తులనే కోతులను ఒక్క త్రాటిపై నడపగలిగినాడు. మనస్సుకు ప్రేరకుడైన వాడు సగుణ బ్రహ్మమని చెప్పబడే మాయోపాధిక ఈశ్వరుడు. మనస్సుకు ప్రేరకుడైన వాడు సగుణ బ్రహ్మమని చెప్పబడే మాయోపాధిక ఈశ్వరుడు. ఆయన అనుగ్రహాన్ని సాధించే కోసం మంగళాచరణం చేయాలి. ఇది మూడో ప్రయోజనం. మనసుకు ప్రేరకుడు ఎవడు? సగుణ సగుణ బ్రహ్మం అని చెప్పబడుతున్నాడే, మాయను ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన అనుగ్రహాన్ని సాధించే కోసం మనం ఏం చేయాలట? మంగళాచరణం చేయాలట. ఇది మంగళాచరణం చేయడం వల్ల కలిగేటువంటి మూడో ప్రయోజనం కింద నిశ్చలదాస్ గారు చెప్తే మనకి ఈ స్వాముల వారు తెలుగులోకి అనువాదం చేసి చెప్తున్నారు. మంగళాచరణం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పుకున్న తర్వాత ఆ మంగళాచరణం ఎన్ని విధాలుగా ఉందో ఆ విషయం కూడా చెప్పుకుందాం. మూడు ప్రయోజనాలు చెప్పేసుకున్నాం కదా, తర్వాత ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది కూడా తర్వాత చెప్పుకుందాం అంటున్నారు. వస్తు నిర్దేశ రూప మంగళాచరణమని, నమస్కార రూప మంగళాచరణమని, వస్తు నిర్దేశ రూప మంగళాచరణమని, నమస్కార రూప మంగళాచరణమని, ఆశీర్వాద రూప మంగళాచరణమని మూడు విధాలుగా చెప్పబడుతుందట మంగళాచరణం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకటేంటి? వస్తు నిర్దేశ రూప మంగళాచరణము. రెండోది నమస్కార రూప మంగళాచరణము. మూడోది ఆశీర్వాద రూప మంగళాచరణము. సరే, ఇప్పుడు వస్తు నిర్దేశ రూప మంగళాచరణం అనగా ఏమి? వసతీతి వస్తు. వసతీతి వస్తు. ఏది త్రికాలమందు, ఏది త్రికాలములందు వసించి ఉంటుందో దానిని వస్తువు అంటారు. ఏది మూడు కాలాల్లోనూ ఉంటుందో దాన్ని వస్తువు అంటారు. మూడు కాలములందు సత్యమై నిత్యమై చెక్కు చెదరక నిర్వికారమై ఉండు పదార్థం యొక్క పరబ్రహ్మమే. మూడు కాలములందు సత్యమై నిత్యమై చెక్కు చెదరక నిర్వికారమై ఉండు పదార్థము ఒక్క పరబ్రహ్మమే. వేదాంత శాస్త్రాల్లో దానినే వస్తువు అంటారు. అంటే మన వస్తువు అనే పదం ఎక్కడొచ్చినా మనం ఏం చెప్పాలి? పరబ్రహ్మం అని చెప్పాలి. మూడు కాలములందు సత్యమై నిత్యమై చెక్కు చెదరక నిర్వికారమై ఉండు పదార్థము ఒక్క పరబ్రహ్మమే. వేదాంత శాస్త్రాల్లో దానినే వస్తువు అంటారు. ఆ బ్రహ్మ వస్తువు నిర్గుణమని సగుణమని రెండు విధాలు. మళ్ళీ ఆ వస్తువుని రెండు విధాలుగా కేటగరైజ్ చేశారట. ఒకటి సగుణమని, రెండు నిర్గుణమని. మాయోపాధిలో సంబంధం లేని శుద్ధ వస్తువును, మాయోపాధిలో సంబంధం లేని శుద్ధ వస్తువును నిర్గుణ బ్రహ్మము అంటారు. మాయ ఉపాధిలో సంబంధం లేని శుద్ధ వస్తువుని నిర్గుణ బ్రహ్మము అంటారు. మాయ ఉపాధితో కూడిన బ్రహ్మ వస్తువుని సగుణమంటారు. మాయ ఉపాధితో కూడిన బ్రహ్మ వస్తువుని సగుణము అంటారు. ఆ నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మమే తన స్వరూపమని అనుసంధానము చేయుట. ఆ నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మమే తన రూపమని అనుసంధానము చేయుట వస్తు నిర్దేశ రూప మంగళాచరణము. అసలు వస్తు నిర్దేశ మంగళాచరణం అంటే ఏంటి? మనకి ఇప్పుడు కేటగిరీస్ చెప్పారు కదా, సగుణ బ్రహ్మం నిర్గుణ బ్రహ్మం అని. మూడు కాలాల్లో సత్యమై నిత్యమై చెక్కు చెదరక నిర్వికారమై ఉండు పదార్థము ఒక్క పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మము మాయోపాధితో కనుక సంబంధం లేకుండా ఉంటే అది నిర్గుణ బ్రహ్మము. ఆ నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మమే తన స్వరూపమని అనుసంధానము చేయుట వస్తు నిర్దేశ రూప మంగళాచరణము. ఇది అద్వైత వేదాంతులు అనొచ్చు మంగళాచరణము. ఈ రకమైనటువంటి వస్తు నిర్దేశ రూప మంగళాచరణం ఎవరు చేస్తారా అంటే అద్వైత వేదాంతులు చేస్తారు. ఎందుకు ఏంటి వస్తు నిర్దేశ రూప మంగళాచరణం అంటే? నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మమే తన స్వరూపము అని అనుసంధానం చేయడమే వస్తు నిర్దేశ రూప మంగళాచరణము. ఉత్తమాధికారులైన వారే దీనిని అందుకోగలుగుతారు. ఎవరైతే మనకి ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అని ముగ్గురు ఉంటారు కదా, ఆ ముగ్గురులో ఉత్తమాధికారులు ఎవరైతే శ్రేష్టమైనటువంటి అధికారిత్వం, సాధనా చతుష్టయ సంపత్తి ఇటువంటి ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో కూడా ఉత్తమమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క వస్తు నిర్దేశ రూప మంగళాచరణను అందుకోగలుగుతారట. మంద మధ్యమాధికారులకి ఇది చెప్పరాదు. వస్తు నిర్దేశ రూప మంగళాచరణ ఎవరికి చెప్పరాదు? మందాధికారికి మధ్యమాధికారికి చెప్పరాదట. నాగస్వరాన్ని ఆలకించి పడగలు ఎత్తి ఆడే భాగ్యం నాగుపాములకే చెల్లు కానీ మామూలు పాముల వల్ల కాదు కదా. నిజమే కదా.
నా పాములు నాగస్వరం వింటూ నా ఆడేటువంటిది ఒక నాగుపాము మాత్రమే ఆడుతుంది. మిగతా పాములు ఆడలేవు కదా! బురద బురద పాములు ఏమీ చేయలేవు కదా! అందుకని ఇక్కడ ఉత్తమ అధికారికి అంత అవకాశం ఇస్తున్నారన్నమాట. వస్తు నిర్దేశ రూప మంగళాచరణం చేసేటువంటి దాన్ని ఆకలింపు చేసుకునేటువంటి అవకాశం ఒక ఉత్తమాధికారికి మాత్రమే ఉంటుంది. మధ్యమాధికారికి, మందాధికారికి ఉండదు అని క్లియర్‌గా చెప్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇలాంటి మహావాక్య స్మరణ వస్తు నిర్దేశ రూప మంగళాచరణానికి చెందినది. వస్తు నిర్దేశ రూప మంగళాచరణానికి చెందినటువంటి కొండ గుర్తులు చెప్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇలాంటి మహావాక్య స్మరణ వస్తు నిర్దేశ రూప మంగళాచరణానికి చెందింది. ఇక రెండవది నమస్కార రూప మంగళాచరణము. సద్గురువునకు ఇష్టదైవమునకు నమస్కారములు చెల్లించి కార్య ఆరంభము చేయు పద్ధతిని నమస్కార రూప మంగళాచరణము అంటారు. మనం ఇందాక మొట్టమొదట మొదలుపెట్టేటప్పుడు ఏం చేసాం? ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః అంటూ మొదలుపెట్టాం. సో మనం ఈ యొక్క అధ్యయనానికి మనం ఏ రకమైన మంగళాచరణం చేసాం? నమస్కార రూప మంగళాచరణం చేసాం అనమాట. కానీ ఉత్తమాధికారి అనేటువంటి వాడు ఏం చేయాలి? వస్తు నిర్దేశ రూప మంగళాచరణం చేయాలి. వస్తు నిర్దేశ రూప మంగళాచరణం అంటే ఏంటి? నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మే తన స్వరూపాన్ని తన స్వరూపం అని చెప్పేసి అనుసంధానం చేయడమే వస్తు నిర్దేశ రూప మంగళాచరణం అనమాట. కానీ మనం ఎక్కడున్నాం? మనం రెండోదైనటువంటి నమస్కార రూప మంగళాచరణంలో ఉన్నాం అనమాట. అంటే సద్గురువు కానీ ఇష్టదైవానికి కానీ నమస్కారం చేసి కార్యారంభం చేసే పద్ధతి నమస్కార రూప మంగళాచరణం అంటారు. లోకంలో చాలా మటుకు ఈ పద్ధతే వ్యాపకంగా ఉంది. శ్రీ విద్యారణ్య స్వాముల వారు తమ పంచదశి గ్రంథాన్ని ప్రారంభం చేస్తూ నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైక కర్మణే అని సద్గురువునకు నమస్కరించి గ్రంథాన్ని ఉపక్రమించారు. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహగ్రాహ గ్రాసైక కర్మణే అని సద్గురువునకు నమస్కరించి గ్రంథాన్ని ఉపక్రమించారు. సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినట్లు గురువునకు నమస్కరిస్తే అందరి దేవతలకు నమస్కరించినట్లే. ఒక కథ ఉంది. విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఇద్దరూ నాకు పెండ్లి అంటూ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను పీడింపదొడిగినారు. భూప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే వారికి పెండ్లి అని పెద్దలు పందెం పెట్టారు. కుమారస్వామి నెమలి వాహనమెక్కి తుర్రున బయలుదేరాడు. ఈ వినాయకుడు ఆయన వాహనంతో భూప్రదక్షిణం ఏం చేస్తాడు? శక్తికి కాని పని యుక్తితో జరుగుతుంది. శక్తికి కాని పని యుక్తితో జరుగుతుంది. పొట్టివానికి పుట్టెడు బుద్ధులు కదా. తల్లిదండ్రుల చుట్టూ 3 పర్యాయాలు తిరిగి సాగిలపడి నమస్కరించి నేను గెలిచాను, నాకు పెండ్లి అంటూ గోల చేయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు ఒక పర్యాయం ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం ఎన్నో పర్యాయాలు చేసినట్లవుతుందని శాస్త్రం చెప్పింది. నమస్కారంలో ఉండే ప్రభావం ఇట్టిది. మూడవది ఆశీర్వాద రూప మంగళాచరణం. ఇప్పుడు మంగళాచరణాల్లో మనకు రెండు కైండ్ ఆఫ్ మంగళాచరణాలు చెప్పేశారు. ఇప్పుడు మూడవది ఏంటంటే ఆశీర్వాద రూప మంగళాచరణం. తనకు తన అనుయాయులకు ఇష్టవస్తు లాభాన్ని అపేక్షించి ప్రార్థన చేయుట ఆశీర్వాద రూప మంగళాచరణం అనబడుతుంది. తనకు తన అనుయాయులకు ఇష్టవస్తు లాభాన్ని అపేక్షించి ప్రార్థన చేయుట ఆశీర్వాద రూప మంగళాచరణం అనబడుతుంది. సర్వేషాం స్వస్తిర్భవతు, సబ్కో సమ్మతి దే భగవాన్, మహాత్మా గాంధీకి జై. ఇట్టి ప్రార్థనలు ఆ తెగకు సంబంధిస్తాయి. ఈ విధంగా మంగళాచరణము 3 విధాలుగా చెప్పబడుతుంది. విచారసాగర గ్రంథకర్తయగు సాధు నిశ్చలదాసు గారు తన గ్రంథ ఆరంభంలో వస్తు నిర్దేశ రూప మంగళాచరణాన్ని నిరూపిస్తున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. జో సుఖ నిత్య ప్రకాశ విభు నామ రూప ఆధార్, మతి నలఖై జిహి మతి లఖై సోమై శుద్ధ అపార్,
సాధు నిశ్చల దాసు గారు ఈ దోహా అంటే హిందీ పద్యం అన్నమాట. ఈ దోహా ద్వారా నిర్గుణ పరబ్రహ్మ వస్తు నిర్దేశ రూప మంగళాచరణం చేశారు. నిర్గుణ పరబ్రహ్మ వస్తు నిర్దేశ రూప మంగళాచరణం చేశారు. ఈ దోహాలో 8 పదములతో పరమాత్మ లక్షణాలను పరమాత్మ లక్షణాలు 7ని చెప్పి ఉన్నారు. ఈ దోహాలో 8 పదములతో పరమాత్మ లక్షణాలు 7ని చెప్పి ఉన్నారు. పరమాత్మ దృశ్య వస్తువు కాదు. దృశ్య వస్తువు అయితే ఇది ఇదో ఇది గడియారం అని చెప్పినట్లుగా వేలు పెట్టి చూపించుటకు వీలు ఉండేది. అటు కాదు కాబట్టి లక్షణాల ద్వారానే పరమాత్మ స్వరూపాన్ని మనకు ఎరుకపరచవలసి ఉంటుంది. జో అనగా ఏది 7 లక్షణాలతో మున్ముందు క్రమముగా చెప్పబడుతుందో, అంటే ఏది 7 లక్షణాలతో మున్ముందుగా క్రమంగా చెప్పబడుతుందో సో ఆ పరబ్రహ్మము మై నేను పరబ్రహ్మమును ఆత్మకు అభిన్నముగా స్మరించి మంగళాచరణం చేయబడినది. పరబ్రహ్మమును ఆత్మకు అభిన్నముగా స్మరించి మంగళాచరణం చేయబడింది. 1 సుఖ, 2 నిత్య, 3 ప్రకాశ, 4 విభు, 5 నామరూప ఆధార్, 6 మతి నలఖై జిహి మతి లఖై, 7 శుద్ధ, 8 అపార్ అని ఈ విధంగా 8 పదాలున్నాయి. రెండు పదాలు కలిసి ఒక్కొక్క లక్షణముగా 7 లక్షణాలు చెప్పబడ్డాయి. సుఖ నిత్య నిత్య ప్రకాశ ప్రకాశ విభు, విభు నామరూప ఆధార్ మతి నలఖై జితిమతి జిహిమతి లఖై, మతి నలఖై జిహిమతి లఖై శుద్ధ, శుద్ధ అపార. ఈ విధంగా ప్రత్యేక భిన్న పరబ్రహ్మమునకు 7 లక్షణాలు చెప్పబడినవి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతి చెప్పిన అవాంగ్మానస గోచరమైన పరబ్రహ్మాన్ని తెలియజేయాలంటే లక్షణాలతో తప్ప గత్యంతరం లేదు. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అనే దోషాలు లేకుండా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేయాలి అంటే 1-2 లక్షణాలు చెబితే సరిపోదు. అందువలన 7 లక్షణాలు చెప్పవలసి వచ్చింది. దృష్టాంతం 1 వినండి. పాలు అంటే ఎట్టివి, వాటి లక్షణం చెప్పమని ఒకడు అడిగాడు. తెల్లగా ఉండేవి పాలు అంటూ ఒకటి సమాధానం చెప్పాడు. సున్నపు నీళ్లు కూడా తెల్లగానే ఉంటవి. తెల్లగా ఉండుట అని లక్షణం పాలయందే కాక సున్నపు నీటి యందు కూడా ప్రవర్తించింది. ఇది దోషం. దీనిని అతివ్యాప్తి దోషం అంటారు. ఒక వస్తువునకు చెప్పిన లక్షణము ఆ వస్తువునందే కాక ఇతర వస్తువుల యందు కూడా ప్రవర్తిస్తే దానిని అతివ్యాప్తి దోషం కలిగిన లక్షణం అని అంటారు. గోవు ఎట్టిది అని అడిగితే కొమ్ములు కలిగినది గోవు అని ఒక ఆయన చెప్పారు. కానీ కొమ్ములు కలిగి ఉండుట అనే లక్షణం గోవునందే కాక బర్రెగొడ్డునందు కూడా ప్రవర్తిస్తున్నది. ఈ లక్షణంతో గోవును నిష్కర్షగా తెలుసుకునే వీలు లేకపోయింది. ఈ లక్షణానికి అతివ్యాప్తి దోషం పట్టిందన్నమాట. పాలు తెల్లనివి అని లక్షణం చెబితే తెల్లని వస్తువులు అనేకం ఉన్నాయి. ద్రవ్యరూపమైనవి పాలు అని చెబితే నీళ్లు కూడా ద్రవరూపమే. పాలు తీయనివి అంటే చక్కెర, బెల్లము, కలకండ, పటిక బెల్లము తీయని వస్తువులే. పాలను తెలియజేస్తూ ఒక్కొక్క లక్షణం చెబితే అతివ్యాప్తి దోషానికి తావు అవుతుంది. తీయగా ద్రవరూపంగా ఉండేవి పాలు అని చెబితే పానకం కూడా 2 లక్షణాలు కలిగి ఉంది. తెల్లగా ద్రవరూపంగా ఉండేవి పాలు అని చెప్తే సున్నపు నీళ్లు ఆ 2 లక్షణాలు కలిగి ఉంటాయి. తీయగా తెల్లగా ఉండు వస్తువు పాలు అని అంటే ఆ 2 లక్షణాలు పంచదార ఎందు, పటిక బెల్లం ఎందు కూడా, కలకండ ఎందు కూడా ఉన్నాయి. పాలు ఎట్టివి అని అడిగినప్పుడు తీయగా, తెల్లగా, ద్రవరూపంగా ఉండేవి అని 3 లక్షణాలతో కలిపి చెబితే ఎట్టి అతివ్యాప్తి దోషానికి తావు లేకుండా పాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. 3 లక్షణాలు చెప్పక ఏ 1-2 లక్షణాలు చెబితే అతివ్యాప్తి దోషానికి దారితీసి పాల యొక్క స్వరూపాన్ని తెలుసుకునేందుకు వీలు లేకుండా చేస్తుంది. ఇది దృష్టాంతం. ఈ విధంగానే పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసేందుకు పూనుకున్న నిశ్చలదాసు గారు 7 లక్షణాలు చెప్పి ఉన్నారు. ఏ 1-2 లక్షణాలు చెబితే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనే దోషాలకు గురి కావచ్చునని ఆ లోపం లేకుండాటకు వరుసగా 7 లక్షణాలు చెప్పడం జరిగింది. అతివ్యాప్తి దోషాన్ని గురించి లోగా
ఒక దృష్టాంతం చెప్పినాము, లోగడ ఒక దృష్టాంతం చెప్పినాం. కొమ్ములు ఉండేది గోవు అని చెప్పిన పక్షంలో బర్రెకు కూడా కొమ్ములు ఉంటాయి కాబట్టి ఆ లక్షణానికి అతివ్యాప్తి దోషం పట్టింది. తెల్లగా ఉండేది గోవు అని చెప్తే ఆ లక్షణం గోవుల్లో కొన్నిటికి మాత్రమే అన్వయిస్తుంది. గోవు తెల్లగాను ఉండొచ్చు, నల్లగాను ఉండొచ్చు. కావున ఆ లక్షణం ఏకదేశీయంలో మాత్రం సంబంధిస్తుంది. ఈ దోషాన్ని అవ్యాప్తి దోషం అంటారు. ఒక్క గిట్ట ఉండేది గోవు అని చెబితే ఆ లక్షణం గోవుకు బొత్తుగా సంబంధించదు. ఒక్క గిట్ట ఉండుట గుర్రానికే కానీ గోవుకు కాదు. ఆవు గిట్ట చీలి రెండుగా ఉంటుంది. ఈ లక్షణానికి అసంభవ దోషం పట్టింది. చెప్పిన లక్షణం ఆ వస్తువునందు కాక మరేదో వస్తువునందు ప్రవర్తిస్తే దాన్ని అసంభవ దోషం అంటారు. చెప్పినటువంటి లక్షణం ఆ వస్తువునందు కాక మరేదో వస్తువునందు ప్రవర్తిస్తే దాన్ని అసంభవ దోషం అంటారు. ఇద్దరు ధార్మిక వ్యక్తులు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఒక చెట్టు కింద కూర్చుని ప్రసంగవశాత్తు గోవునకు నమస్కరిస్తే 33 కోట్ల దేవతలకు నమస్కరించినట్లే అని అనుకుంటూ ఉండినారు. చాటున ఉండిన ఒక ఆటవికుడు అది విని తాను పుణ్యం సంపాదించాలనే అభిప్రాయంతో వారి ఎదుటకు వచ్చి ఆవు ఎట్లుంటుందో తెలపండి కోరాడు. ఆవు ఎదురుగా లేదు కాబట్టి లక్షణం చెప్పి తెలియచేయాలి. కొమ్ములుండేది గోవు అని చెప్పినారు. వాడు వెతుకుతూ 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 ఒక బర్రె ఎదురైంది. దానికి కొమ్ములున్నాయి. అదే గోవు అని వాడు సాగిలపడి నమస్కరించాడు. ఇదొక్క అనర్థమైపోయింది. తెల్లనిదిగో అని మరో లక్షణం చెప్పారు. తెల్లనిది గోవు అని ఇంకో లక్షణం చెప్పారు. వాడు వెతుకుతూ వెతుకుతూ పోగా నల్లని ఆవు ఎదురైంది. అది ఆవు కాదేమోనని వాడు మెన్నగా వెళ్ళిపోయాడు. ఇది ఒక అనర్థం. ఒంటి గిట్ట ఉండేది గోవని ఒక లక్షణం చెప్పారు. వెతుకుతూ పోగా గుర్రం ఒకటి ఎదురైంది. అదే గోవని నమస్కరించాడు. ఈ మూడు లక్షణాలు దోష సహితాలే. ఈ మొదటిది అతివ్యాప్తి దోషం, రెండోది అవ్యాప్తి దోషం, మూడవది అసంభవ దోషం చెప్పబడుతుంది. గోవు యొక్క స్వరూపాన్ని సమగ్రంగా తెలియజేయవలనంటే కొమ్ములు, గంగడోలు, పొదుగు కలిగినది గోవని ఇన్ని లక్షణములు చెప్పవలసి ఉంటుంది. ఇలాంటి దోషములు ఇలాంటి దోషములకు అవకాశం ఉండకూడదనే అభిప్రాయంతో సాధు నిశ్చల దాసు గారు పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించుటకు 8 పదములతో 7 లక్షణాలను చెప్పి ఉన్నారు. మొదటి దోహ ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేద్దాం. जो सुख नित्य प्रकाश विभु नाम रूप आधार मति न लखई मति लखई सोमई शुद्ध अपार. जो सुख नित्य प्रकाश विभु नाम रूप आधार मति न मति लखई सोमई शुद्ध अपार. జ్ఞానము వంటి పవిత్ర వస్తువు మరి ఒకటి లేదు. నహి జ్ఞాన సదృశ్యం పరమం పవిత్రం ఇహ ముజ్యతే అనే వాక్యానికి తెలుగులో చెప్తున్నారు. జ్ఞానము వంటి పవిత్ర వస్తువు మరొకటి లేదు. నహి జ్ఞానేన సదృశం పరమం పవిత్రం. అజ్ఞానము వంటి అపవిత్ర వస్తువు వేరొకటి లేదు. ఈ అజ్ఞాన ప్రభావంతో జీవుడు తన స్వరూపాన్ని మరిచి జనన మరణ రూప సంసారంలో పడి తప్పిస్తున్నాడు. ఈ అనర్థానికి మూలము అజ్ఞానమే. సర్వ అనర్థ మూలమగు అజ్ఞానము జ్ఞానంతోనే నశిస్తుంది. అజ్ఞానము నశించిందా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖరూప సంసారానికి ఆత్యంతిక నివృత్తి సంభవిస్తుంది. నివృత్తి తాత్కాలికమని ఆత్యంతికమని రెండు విధాలు. నివృత్తిలో రెండు టైప్స్ ఉన్నాయట. ఏంటది? తాత్కాలిక నివృత్తి, ఆత్యంతిక నివృత్తి. కారణం అట్లే ఉండి కార్యం నశించడం తాత్కాలిక నివృత్తి. కారణ సహితంగా కార్యం నశిస్తే దాన్ని ఆత్యంతిక నివృత్తి అంటారు. మళ్ళీ ఒకసారి చదువుదాం. కారణం అట్లాగే ఉండి కార్యం నశిస్తే అది తాత్కాలిక నివృత్తి. కారణ సహితంగా కార్యం నశిస్తే అది ఆత్యంతిక నివృత్తి. పరమాత్మ జ్ఞానంతో అజ్ఞానం నశిస్తుంది. పరమాత్మ దృశ్య వస్తువు కాదు కాబట్టి లక్షణాల ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. 8 పదాలతో 7 లక్షణాలు ఈ దోహాలో చెప్పబడినవి. జో అనే మొదటి పదంతో పరబ్రహ్మము సూచించబడింది. ఆ పరబ్రహ్మము ఎట్టిదంటే సుఖము, నిత్యము. ఈ రెండు పదములు కలిసి ఒక లక్షణం. ఈ విధంగానే నిత్యము, ప్రకాశము ఇది ఒక లక్షణం. వెనుక పదమొకటి ముందు పదమొకటి కలుపుకొని ఒక లక్షణంగా గుర్తించాలి.
ఒకే పదంగా చెబితే ఆ లక్షణానికి అతివ్యాప్తి దోషం వస్తుంది కాబట్టి ఆ దోషాన్ని నివారణ చేసే కోసం రెండవ పదం చెప్పవలసి వచ్చింది. ఒకటి, పరబ్రహ్మము సుఖస్వరూపము, సుఖబ్రహ్మ లక్షణము. ఈ ఒకే లక్షణం చెబితే అతివ్యాప్తి దోషం వస్తుంది. విషయ పదార్థాల్లో కూడా సుఖము ప్రతీతమవుతుంది. సుఖము బ్రహ్మస్వరూపమని అంటే విషయ సుఖం కూడా బ్రహ్మస్వరూపమేనని భావించవలసి వస్తుంది. భ్రమలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ భ్రాంతికి అవకాశం లేకుండా ఉండే కోసం, అనగా అతివ్యాప్తి దోషం కలగకుండా ఉండే కోసం నిత్యం అనే లక్షణాన్ని వెంటనే చెప్పడం జరిగింది. విషయ సుఖము నిత్యం కాదు, బ్రహ్మసుఖము నిత్యమైనది. అనిత్యమైన విశేష సుఖమే కాదు, అనిత్యమైనటువంటి విషయ సుఖం సుఖమే కాదు, దుఃఖ స్వరూపమేనంటూ భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అధ్యాయం 9 శ్లోకం 33. అనిత్యమ సుఖం లోకం, అనిత్యము అసుఖం లోకం అంట. ఈ లోకము అనిత్యమైనది, అసుఖమైనది అని, మరియు ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున, బ్రహ్మలోక పర్యంతమైన సమస్త లోకములు పునర్జన్మాన్ని కలిగించేవే సుమా అని చెప్పి ఉన్నాడు. విషయ సుఖాలు సుఖాభాసలే కాని సుఖాలు కాదని పై మాటలో అర్థం. ఒకవేళ విషయ సుఖాలు సుఖాలే అని ఒప్పుకున్నా నిత్యములు మాత్రం కావని అందరూ అంగీకరించవలసిందే. విషయాలలో కనబడే సుఖం సుఖాభాసే కానీ సుఖం కాదనే సంగతి గురించి ఒక ఉదాహరణ వినండి. ఒక మనుష్యుడు నీళ్లు త్రాగే కోసం కోనేటిలోనికి దిగాడు. ఆ లోపల నీటి అడుగున తళతళమంటూ ఒక ముత్యాల హారం కానవచ్చింది. ఎవరో బావిలో పడవేసుకుని పోయారని దానికోసం వాడు నీళ్లలో మునిగి తారాడాడు. కానీ చేతికి దొరకలేదు. పైకి వచ్చి తొంగి చూస్తే కానవస్తుంది. లోపలికి వెళ్ళి మునిగి పట్టుకోపోతే చేతికి దొరకలేదు. అంతలో ఒక బుద్ధిమంతుడు ఆ దారిని పొంతూ వాని సంగతిని విచారించాడు. ముత్యాలహారం అదిగో కానొస్తోంది, చేతికి దొరకదే అని వాడంటాడు. ఆ పెద్ద మనిషి క్రింద తట్టు చూడక పైవైపు చూచాడు. గట్టున ఉండే చెట్టు కొమ్మకొక ముత్యాలహారం వేలాడుతూ ఉంది. నీళ్లల్లో కనబడేది దాని ప్రతిబింబం మాత్రం. వస్తువు ఉండేది ఒక చోట, మనం వెతికేదొక చోటన్నమాట. సుఖముండే చోటు ఆత్మయందు. ఎన్ని జన్మల నుండి వెతికినా ఉన్నట్టు కానవస్తుంది, చేతికి దొరకదు. విషయ సుఖాలు అనిత్యమైనవి కాబట్టి బ్రహ్మసుఖం దానికంటే వేరిని నిరూపించే కోసం నిత్యమనే లక్షణం చెప్పబడింది. ఒక విధంగా ఒక విధమైనటువంటి అతివ్యాప్తి దోషం ఈ విధంగా నివారింపబడింది. ఈ చోట మరొక అతివ్యాప్తి దోషాన్ని కూడా నివారించవలసి వస్తుంది. ఆత్మ సుఖస్వరూపము అని చెప్పబడింది కదా. నయాయికులు ఆ మాట ఒప్పుకొన్నప్పటికీ ఆ సుఖము ఆత్మకు గుణమని చెప్పుతారు. ఆ మాట వేదాంతులమైన మనకు ఇష్టం కాదు. గుణమునకు గుణి వేరుగా ఉండాలి. అది కాక ఆత్మకు సంబంధించిన ఆ సుఖము నిత్యమని వారు ఒప్పుకోరు, అనిత్యమని అంటారు. మనవాళ్ళు సుఖము ఆత్మకు స్వరూపమని చెప్తారు. నయాయికులు చెప్పే సుఖాన్ని వేరుపరిచే కోసం నిత్యము అంటూ రెండో లక్షణం చెప్పి అతివ్యాప్తి దోషాన్ని నివారించినారు. సుఖము నిత్యము అను రెండు లక్షణాల కూడిక ఆత్మయందు పరమాత్మయందు తప్ప మరెక్కడా గోచరించవు. ఇక్కడికి ఒక లక్షణం చెప్పడం జరిగింది. 2, పరబ్రహ్మము నిత్యము మరియు ప్రకాశ స్వరూపము కూడా నిత్యము అనే ఒక లక్షణం మాత్రమే చెప్పి రెండు చోట్ల అతివ్యాప్తి దోషం సంభవిస్తుంది. సాంఖ్యులు ప్రకృతిని నిత్యమని చెప్తారు. ఆకాశము, కాలము, దిక్కులు నిత్యములని నైయాయికుల మతము. ఈ రెండు చోట్ల కలిగే అతివ్యాప్తి దోషాన్ని నివారిస్తూ ప్రకాశం అనే మరో లక్షణాన్ని ప్రక్కన చేర్చబడింది. ప్రకృతి కానీ ఆకాశం కానీ జడరూపమైనవి. స్వయంగా ప్రవర్తించే ప్రకాశ శక్తి వాటికి లేదు. ఉదాహరణకు ఒక మాట, నీ ఒక కారును కొన్నావు. అది స్వీడన్ నుండి ఇప్పుడే వచ్చింది. 30,000 రూపాయల కారు. ఏమైనా డ్రైవర్ లేనిదే అది ముందుకు పోలేదు. అది డ్రైవరుకు అధీనమై ఉంటుంది. అట్లే ప్రకృతి అనే కారుకు డ్రైవరు పరమాత్మ ఉండనే ఉండాలి. ఆ మతం వారు ప్రకృతిని ఆకాశాదులకు నిత్యములని చెప్పారు. కానీ వేదాంతుల అభిప్రాయం అవి నిత్యం కాదు. నిత్యములైతే మూడవస్థల్లోనూ ఉండాలి. సుషుప్తి అవస్థలో వాటి జాడలేదు. ఒక్క జాగ్రత్తావస్థను మాత్రం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్న వారి అభిప్రాయంలో ఆ, అది నిత్యం కావచ్చు. కానీ మూడు అవస్థలకు సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చిన వేదాంతుల దృష్టిలో అవి అనిత్యాలు. ఒకవేళ వారి మతాన్ని అనుసరించి అవి నిత్యములని ఒప్పుకున్నప్పటికీ అవి ప్రకాశవంతాలు మాత్రం కాదు. అవి జడవస్తువులు. ఈ జడవస్తువులన్నిటినీ ప్రకాశింపజేసే వస్తువు పరమాత్మ.
పరమాత్మ స్వయంగా చైతన్య స్వరూపమై జడములైన ప్రకృతి పదార్థాలకు చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ జడ పదార్థాల్లో అగుపడే ప్రకాశం, కనబడే చైతన్యం స్వయంగా వీటిది కాదు, పరమాత్మదే అని గుర్తించాలి. పరమాత్మ యొక్క ప్రకాశం పరతంత్రమైనది కాదు, స్వతంత్రమైనది. ప్రకాశం అనే మాటకు జ్ఞాన ప్రకాశమని, చైతన్యమని అర్థాన్ని గ్రహించాలి. సూర్యుడు తన ప్రకాశంలో తాను ప్రకాశిస్తూ ఆయా ఇతర వస్తువులను ప్రకాశింపజేస్తున్నట్లుగా పరమాత్మ తన చైతన్య ప్రకాశంలో తాను ప్రకాశిస్తూ తనలో కల్పింపబడిన ప్రకృతిని, ఆకాశ కాల సమూహ దిక్ప దిక్ప సమూహాన్ని దిక్సమూహాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. 3. పరబ్రహ్మము ప్రకాశ స్వరూపము మరియు విభు స్వరూపము. ప్రకాశ విభు స్వరూపం అన్నది మూడో లక్షణము. కేవలము ప్రకాశ స్వరూపుడు అని మాత్రం చెబితే అతివ్యాప్తి దోషం వస్తుంది. ఎట్లంటే ప్రకాశం కలిగిన వస్తువులు బ్రహ్మాండంలో 5, పిండాండంలో 4 ఉన్నవి. వస్తువులను ప్రకాశింపజేసే శక్తి వీటికి ఉంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, విద్యుత్తు అనగా కరెంటు, ఈ 5 బ్రహ్మాండంలో ప్రకాశకర వస్తువులు. కన్ను, వాక్కు, మనస్సు, బుద్ధి ఈ 4 పిండాండంలో ప్రకాశకర వస్తువులు. పరబ్రహ్మము ప్రకాశ స్వరూపము అని అంటే ఈ 9 కూడా ప్రకాశ స్వరూపాలే కాబట్టి వీటిని కూడా పరబ్రహ్మం అని చెప్పినట్లు అవుతుంది. ఈ దోషాలు నివారించే కోసం ప్రకాశం అనే లక్షణంతో పాటు విభు అనే లక్షణాన్ని చేర్చబడింది. పైన చెప్పిన ప్రకాశ వస్తువులలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, చుక్కలు, కరెంటు ఈ 5 బ్రహ్మాండ జ్యోతులను మాట అందరికీ తెలిసినదే. ఇవన్నీ బ్రహ్మాండ జ్యోతులనే మాట అందరికీ తెలిసిందే. ఇక పిండాండ జ్యోతులని చెప్పే 4 కన్ను వస్తువు ప్రకాశింపజేస్తుంది, అది చెట్టు అని తెలుసుకున్నామంటే కంటి వలనే, కాబట్టి అది జ్యోతి అయ్యింది. వాక్కు కూడా ఒక దీపమే, మంచినీళ్లు తీసుకురా అని అన్నాను, ఆ మాట నీకు ఆ వస్తువు తెలియబడింది కాబట్టి వాక్కు కూడా జ్యోతిలింగమని బసవేశ్వరుడు అన్నాడు. అట్లే మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా విషయ ప్రకాశనం, వస్తు ప్రకాశనం జరుగుతుంది కాబట్టి అవి కూడా జ్యోతులే. అందువలన పై 5 4 కూడా చేర్చారు. ఈ 9 ప్రకాశ స్వరూపాలని చెప్పుట కూడా ఉపచారానికి మాత్రం. నిజంగా వీటిలో ప్రకాశం వీటిది కాదు. కావుననే భగవంతుడు భగవద్గీతలో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని 15వ అధ్యాయంలో జ్యోతిషామపి తజ్జ్యోతి జ్యోతిషామసి జ్యోతిషామని తజ్జ్యోతి అంటూ 13వ అధ్యాయంలోనూ జ్యోతులకు మూలజ్యోతి తానేనని, అన్ని జ్యోతుల్లోని తేజస్సు తనదేనని సెలవిచ్చి ఉన్నాడు. ఒకవేళ కొందరు చెప్పినట్లు ఈ సూర్య చంద్రాదిక వస్తువులు ప్రకాశ స్వరూపాలే అని ఒప్పుకున్నప్పటికీ అవి విభుస్వరూపాలు మాత్రం కావు. విభుస్వరూపాలు కావు. విభువు అంటే వ్యాపకమైనది అని అర్థము. విభువు అంటే వ్యాపకమైనది అని అర్థము. సర్వ పరిపూర్ణంగా ఉండే వస్తువు విభువు అని చెప్పబడుతుంది. సూర్యుడు విభువు కాలేడు. అతడు కానీ, అతని ప్రకాశం కానీ ఒక చోట ఉంటే మరొక చోట ఉండదు. అట్లే చంద్ర నక్షత్రాదికాలు ఏకదేశీయ పదార్థాలు, పరిచ్ఛిన్నాలు, ఇవి విభువులు కాలేవు. వీటిలో ప్రకాశం అనే లక్షణం ఘటించవచ్చు, కానీ విభు అనే లక్షణం ఘటించదు. ప్రకాశము, విభువు అనే 2 లక్షణాలు పరబ్రహ్మ పరమాత్మ ఎందే ఘటించగలుగుతాయి. ప్రకాశమనే ఒక్క లక్షణం చెబితే అతివ్యాప్తి దోషం వస్తుందని విభువు అనే 2వ లక్షణం చెప్పడం జరిగింది. సుఖము, నిత్యము, ప్రకాశము, విభువు అనే 4 పదాలతో పరబ్రహ్మము యొక్క 3 లక్షణాలు చెప్పడం జరిగింది. ఇంతవరకు స్వరూప లక్షణాలు. ఇక ముందు చెప్పబోయే నామరూపాధారము అనే లక్షణము తటస్థ లక్షణమునకు చెందినది. స్వరూప లక్షణం అంటే తటస్థ లక్షణం అంటే ఏమో, స్వరూప లక్షణం అంటే ఏమో, తటస్థ లక్షణం అంటే ఏమో ఇక విచారించుకుందాం. స్వరూప లక్షణం అంటే ఏమి? స్వరూపం సన్వ్యావర్తకం స్వరూపలక్షణం. స్వరూపం సన్వ్యావర్తకం స్వరూపలక్షణం అనగా స్వరూపమునందే ఎప్పుడూ ఉండి ఇతర భిన్న వస్తువులను వేరుపరిచి చూపించున్నది స్వరూపలక్షణం అని పడుతుంది. పరబ్రహ్మం యొక్క స్వరూప లక్షణాన్ని తైత్తిరీయోపనిషత్తు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని నుడివినది. అనగా సత్యస్వరూపమైనది, జ్ఞానస్వరూపమైనది, అనంతస్వరూపమైనది బ్రహ్మమని ఆ వాక్యానికి అర్థము. పరబ్రహ్మమునందు సత్యమనే లక్షణము స్వరూపం సన్ స్వరూపంగానే ఉండి అసత్తు నుండి వ్యావర్తకం వేరుపరచి తెలియజేయబడుతుంది. అట్లే జ్ఞానమును
అట్లే జ్ఞానమును లక్షణము స్వరూపంలోనే ఉండి స్వరూపం సన్ పరబ్రహ్మాన్ని అజ్ఞానం నుండి వ్యావర్తకం వేరు చేసి చూపిస్తుంది. అనంతం అను లక్షణము స్వరూపం సన్ పరబ్రహ్మానికి స్వరూపంగానే ఉండి అంతావంతలైన వస్తువుల నుండి వ్యావర్తకం వేరు చేస్తూ ఉంది. నిశ్చలదాసు గారు సుఖ నిత్య ప్రకాశ విభూ అని ఆ పరబ్రహ్మానికి చెప్పి చెప్పిన 4 లక్షణాలు స్వరూప లక్షణాలు. సుఖమనే లక్షణం స్వరూపంగా ఉండి దుఃఖం నుండి వేరుపరుస్తూ ఉంది. నిత్యమనే లక్షణం పరబ్రహ్మానికి స్వరూపంగా ఉండి అనిత్య పదార్థాలను వేరుపరుస్తుంది. ప్రకాశమనే లక్షణం స్వరూపంగా ఉండి జడవస్తువుల నుండి ప్రత్యేకింపజేస్తుంది. విభువు అనే లక్షణము స్వరూపంగా ఉండి పరిచ్ఛిన్న పదార్థాల కంటే వేరే అని తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా సుఖ నిత్య ప్రకాశ విభూ సుఖ నిత్య ప్రకాశ విభూ అని చెప్పిన 4 లక్షణాలు పరబ్రహ్మానికి స్వరూప లక్షణాలు. ఇక చెప్పబోయే నామరూపాధారము అను లక్షణము తటస్థ లక్షణము. తటస్థ లక్షణం అంటే ఏమిటి? కాదాచిత్క సతి కాదాచిత్కే సతి వ్యావర్తకం తటస్థ లక్షణం. కాదాచిత్కే సతి వ్యావర్తకం తటస్థ లక్షణం అనగా స్వరూపంలో ఒకానొక సమయాన ఉండి తదితర వస్తువుల నుండి వేరుపరచున్నది తటస్థ లక్షణము. అనగా స్వరూపంలో ఒకానొక సమయాన ఉండి తదితర వస్తువుల నుండి వేరుపరచున్నది తటస్థ లక్షణము. ఉదాహరణ వినండి. నేను బజారులో రోడ్డు పైన నిలబడి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎక్కడండి అంటూ ఒక ఆయన్ను అడిగాను. అదో గేటు దగ్గర కారు నిలబడి ఉందే. అదో గేటు దగ్గర కారు నిలబడి ఉందే, అదేనని ఆయన సమాధానం చెప్పాడు. ఆ కారు ఎప్పుడూ గేటు దగ్గర నిలబడి ఉండదు. కదాచిత్కే ఒకానొక సమయంలో ఉండుంది. అయినా తక్కిన భవనాల నుండి వేరుపరిచే దేవస్థాన భవనాన్ని నాకు చూపగలిగింది. ఇది ఉదాహరణ. ఈ మంగళాచరణంలో పరబ్రహ్మము నామరూపాలకు ఆధారము అని చెప్పబడింది. ఈ నామరూపాలు పరమాత్మ యందు ఎప్పుడూ ఉండవు. ఒకానొక సమయంలో ఉపాధి సంబంధం ఉన్నప్పుడు ఉంటాయి. అయినా ఈ లక్షణం పరమాత్మను తదితర వస్తువుల నుండి వేరుపరిచి చూపిస్తుంది. నామరూపాల సంబంధం లేక పరమాత్మ ఉండగలుగుతాడు. పరబ్రహ్మము మాయతో సంబంధపడినప్పుడు ఈ నామరూప ఆధారత్వము అనే లక్షణం గోచరిస్తుంది. ఇక 4వది పరబ్రహ్మము విభుస్వరూపము మరియు నామరూప ఆధార స్వరూపము. ఇది 4వ లక్షణము. పరమాత్మ కేవలము విభువు అని ఒక లక్షణం చెబితే ఆ విభువు అనే లక్షణం ఆకాశంలో కూడా ప్రవర్తిస్తుంది. కాబట్టి అతివ్యాప్తి దోషం వస్తుంది. విభువు అంటే వ్యాపకమని అర్థం. ఆకాశం అంతటా వ్యాపకమే ఉన్నది కదా. భూమిపై బండి నడిస్తే గడగడ అనే శబ్దం వస్తుంది. శబ్దం రావాలంటే ఆకాశం ఉండాలి. అట్లే నీరు ప్రవహిస్తూ ఉంటే జులుజులు అనే శబ్దం వస్తుంది. అగ్ని మండేటప్పుడు భగభగ అనే శబ్దం వస్తుంది. గాలి వీచేటప్పుడు బుస్ బున్ అనే శబ్దం వస్తుంది. ఈ అన్ని చోట్ల ఆకాశం ఉందని అర్థం. అందువలనే ఆకాశాన్ని వ్యాపకమని చెప్పినాము. పరమాత్మ విభువు అనే లక్షణాన్ని చెబితే ఆ లక్షణం ఆకాశంలో కూడా వ్యాపిస్తుంది. కాబట్టి ఆ దోషాన్ని నివారించే కోసం నామరూపాధారము అనే మరో పదం చేర్చి చెప్పడం జరిగింది. ఆకాశంలో విభులక్షణం ఉన్నప్పటికీ నామరూప ఆధారము అనే లక్షణం ఆకాశానికి సరిపోదు. ఎందుకంటే ఆకాశం ఈ లోనికే చేరిపోయింది. విభుత్వము నామరూప ఆధారత్వము అనే 2 లక్షణాలు పరమాత్మనికి సంబంధపడినవే కానీ ఆకాశానికి సంబంధపడవు. ఈ విధంగా విభువు అనే లక్షణం పై వచ్చే అతివ్యాప్తి దోషాన్ని నామరూప ఆధారము అనే లక్షణము నివారించింది. పై విధంగా చెప్పబడిన సుఖము నిత్యము ప్రకాశము విభువు నామరూప ఆధారమైన ఏ వస్తువు కలదో అది ఏ నా స్వరూపమని అనుసంధానం చేయాలి. ఈ స్వరూపానుసంధానమే ఈ మంగళాచరణ స్వరూపము. ఆ పరమాత్మ నామరూప ఆధార వస్తువు అని చెప్పినప్పుడు ఒక విధమైన అతివ్యాప్తి దోషం వస్తూ ఉంది. మందాంధకారంలో త్రాటిని చూచి పామని తలంచినాము. పూర్తి వెలుతురులోనైనా పూర్తి చీకటిలోనైనా భ్రాంతి కలిగే వీలు లేదు. మందాంధకారంలో అధ్యాస ఏర్పడుతుంది. ఆ కల్పిత సర్పము యొక్క నామరూపాలకు త్రాడు ఆధారము. నామరూపాధారము పరమాత్మ అని చెప్పినప్పుడు ఆ నామరూపాలకు ఆధారమనే లక్షణము త్రాటి యందు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కల్పిత సర్పం యొక్క నామరూపాలకు ఆ త్రాడు ఆధారమై ఉంది కాబట్టి. ఈ అతివ్యాప్తిని నివారించే కోసం శ్రీ నిశ్చలదాసు గారు మతి నలఖై జిహి మతి లఖై అనే లక్షణాన్ని చేర్చడం జరిగింది. 5వది
పరబ్రహ్మము నామరూప ఆధారము మరియు మతి నలకై జిహిమతి లఖై అనగా ఏది బుద్ధికి దృశ్యం కాదో, దేనికి బుద్ధి దృశ్యమై ఉందో అది అని ఒక అర్థము. ఏది బుద్ధికి దృశ్యం కాదో, ఏది దేనికి బుద్ధి దృశ్యమై ఉందో ఆ, అది అని ఒక అర్థం. ఏది బుద్ధికి తెలియబడదో, ఏది బుద్ధికి తెలియబడునో అది. ఏది బుద్ధికి తెలియబడదో, ఏది బుద్ధికి తెలియబడునో అది అని మరో అర్థం. వీటి వివరణ ముందు వస్తుంది అనే లక్షణం. అంటే ఇప్పుడు ఈ లక్షణం అంటే మతి నలఖై జిహిమతి లఖై అనే లక్షణం కలిగి ఉంది. మతి నలఖై మతి లఖై అని అనగా స్వయం ప్రకాశము అనే అర్థము. మతి బుద్ధి చేత, నలఖై ఏది తెలియబడదో, జిహి దేని చేత, మతి లఖై బుద్ధి తెలియబడుతుందో అది పరమాత్మ. పరమాత్మ బుద్ధిచే ప్రకాశింపచేయుబడునది కాదు, బుద్ధిని ప్రకాశింపచేయునది. ఇదే విషయము కేనోపనిషత్తులో క్రింది విధముగా చెప్పబడింది. యన్మనసాన మనుతే ఏ నాహుర్మనోమతం అనగా మనస్సుచే మననము చేయుటకు వీలు కానిది మరియు మనస్సునకు మననం చేసే శక్తి దాని వలననే సిద్ధించింది, అట్టిది పరమాత్మ అని అర్థము. అయితే భగవద్గీత 6వ అధ్యాయంలో భగవంతుడు బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అంటూ చెప్పి ఉన్నాడు. ఇంద్రియాలకు అందనిది బుద్ధిచే గ్రహింపబడినది అని ఆ మాటకు అర్థం. అట్లే కఠోపనిషత్తులోను దృశ్యతే త్యగ్రాయ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి సూక్ష్మబుద్ధి చేత గ్రహింపబడుతుందని చెప్పబడింది. శ్రీ శంకరాచార్యుల వారు తమ గీతాభాష్యంలో శమధమాది సంయుక్తను సంస్కృత మనః ఆత్మదర్శనేకరణ అంటూ సెలవిచ్చారు. శమధమాది షట్ సంపత్తిలో సంస్కరింపబడిన మనస్సు ఆత్మను దర్శింపగలుగుతుంది అంటూ ఆయన మాటకు అర్థం. భగవద్గీతలో కఠోపనిషత్తు భాష్యకారులైన శ్రీ శంకరాచార్యుల వారి మాటలలో బుద్ధి ఆత్మను గ్రహింపగలుగుతుందంటూ చెప్పబడింది. విచారసాగరంలో కేనోపనిషత్తులో బుద్ధి ఆత్మను గ్రహింపజాలదని చెప్పడం జరిగింది. విరుద్ధ ప్రసంగాలకు సమన్వయం ఎలాగా? అంతర్ముఖమైన శుద్ధబుద్ధికి ఆత్మదర్శనము సాధ్యమని భగవద్గీతలోని కఠోపనిషత్తులోని శ్రీ శంకరాచార్య వారి మాటలలోని అభిప్రాయము బహిర్ముఖమైన మలిన బుద్ధికి సాధ్యం కాదంటూ విచారసాగర కేనోపనిషత్తుల తాత్పర్యము. ఈ అంతర్ముఖమైన శుద్ధబుద్ధి కూడా వృత్తి వ్యాప్తితో ఆత్మను ప్రకాశింపజేస్తుంది, ఫలవ్యాప్తితో కాదు. దీపము తన ప్రకాశంతో వస్తువును చూపునట్లు బుద్ధి ఆత్మను తెలియజేయుటలేదు. ఆ విధంగా తెలియజేసే పక్షంలో పరమాత్మ పరప్రకాశ్యమైపోతుంది, జడ వస్తువు కావాల్సి వస్తుంది. అందువలన వృత్తి వ్యాప్తితోనే బుద్ధి ఆత్మను ప్రకాశింపజేస్తుంది, ఫలవ్యాప్తితో కాదు. వృత్తి వ్యాప్తితోనే బుద్ధి ఆత్మను ప్రకాశింపజేస్తుంది, ఫలవ్యాప్తితో కాదు. ఫలవ్యాప్తి అంటే ఏంటి? ఫలము అంటే చిదాభాసుడని అర్థము. చిదాభాసుని ద్వారా తెలియబడుట ఫలవ్యాప్తి. దాని ప్రకారం ఏమంటే బుద్ధివృత్తి నేత్రేంద్రియము గుండా బయటికి ప్రసరించి విషయం వరకు పోయి ఆ విషయాన్ని ఆవరించిన తూలావరణాన్ని భంగం చేస్తుంది. ఆపై ఆ వృత్తి ఎందుండే చిదాభాసుడు ఆ వస్తువును ప్రకాశింప తెలియజేస్తాడు. ఆవరణ భంగం చేయుట వృత్తి యొక్క పని, వస్తువును ప్రకాశింపజేయుట చిదాభాసుని పని. ఉదాహరణ వినండి. ఇదొక గడియారం. ఈ గడియారాన్ని చూడాలంటే ఈ గడియారాన్ని చూడాలనే వృత్తి గడియారం వరకు పోయి గడియారాన్ని ఆవరించిన తులా విద్యను భంగం చేసింది. చిదాభాసుడు గడియారాన్ని తెలియజేశాడు. తెలుసుకోవటం అనే పని చిదాభాసుని ద్వారా జరుగుతుంది. ఇదే ఫలవ్యాప్తి. వృత్తి వ్యాప్తి అంటే ఏంటి? బుద్ధివృత్తి వస్తువు యొక్క సమీపానికి వెళ్ళి వస్తువును ఆవరించిన ఆవరణాన్ని భంగపరిచిన తర్వాత ఆ వస్తువు స్వయం ప్రకాశం కావడంతో చిదాభాసునితో పనిలేక అది ఏ స్వయంగా ప్రకాశిస్తుంది. దానికి ఒక ఉదాహరణము. ఒక రత్నంపై కుండను మూసి ఉన్నారు. ఆ లోపలి రత్నాన్ని చూడాలంటే పై కుండను పగలగొట్టాలి. కుండ అనే ఆవరణం తొలగిపోతే లోపల రత్నం తెలియబడేందుకు వేరొక ప్రకాశంతో పని లేదు. రత్నమే కాక వేరే వస్తువే అయితే దాన్ని తెలుసుకునేందుకు ప్రకాశమో దీపమో పనిబడి ఉండేది. రత్నం కావడంతో అదే ప్రకాశమై ప్రకాశిస్తుంది. అట్లే సద్గురు కృపకు పాత్రుడై తత్వమస్యాది మహావాక్యాలను శ్రవణం చేసిన జిజ్ఞాసు యొక్క అంతఃకరణంలో అహం బ్రహ్మాస్మి అనే వృత్తి సంభవిస్తుంది.
ఆ వృత్తి స్వరూపాన్ని ఆవరించిన అజ్ఞానాన్ని నివారిస్తుంది. స్వరూపమైన ఆత్మ స్వయం ప్రకాశం కావడంతో దాన్ని ప్రకాశింపజేసేందుకు చిదాభాసునితో పనిలేదు. సూర్యుని ప్రకాశంలో దీపంతో పనిలేదు కదా. ఇదే వృత్తి వ్యాప్తి, ఫలవ్యాప్తితో కాదు. కానీ బుద్ధి తన వృత్తి వ్యాప్తితో ఆత్మను తెలుసుకుంటుంది అని చెప్పే ఈ మాట కూడా ఉపచారానికి చెప్పిన మాటే. ఎట్లంటే, ఒక ధనవంతుడు తన వంటవానిని అన్నదాత అన్నదాత అంటూ ప్రేమతో పిలుస్తున్నాడు అనుకోండి. నిజంగా చూస్తే తానే అన్నదాత, వంటవానిని అన్నదాత అని పిలవడం ఉపచారానికి మాత్రం. చేతన స్వరూపమైన ఆత్మ తన్ను తానే తెలుసుకోవాలి కానీ జడమైన బుద్ధితో తెలియబడుతుందా? శుద్ధబుద్ధి వృత్తి వ్యాప్తి ద్వారా ఆవరణ భంగం శుద్ధబుద్ధి వృత్తి వ్యాప్తి ద్వారా ఆవరణ భంగం జరుపుతుంది. ఆత్మ తను తానే తెలుసుకుంటుంది. ఆవరణ భంగం కలిగించే ప్రయోజనం మాత్రంలో శుద్ధబుద్ధి ఆత్మను తెలుసుకుంటుందని మలిన బుద్ధి తెలుసుకోజాలదని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చేతన స్వరూపమైన ఆత్మ తన్ను తానే తెలుసుకోవాలి కానీ జడమైన బుద్ధితో తెలియబడుతుందా? శుద్ధ బుద్ధి వృత్తి వ్యాప్తి ద్వారా ఆవరణ భంగం జరుపుతుంది. ఆత్మ తను తానే తెలుసుకుంటుంది. ఆవరణ భంగం కలిగించే ప్రయోజనం మాత్రంతో శుద్ధ బుద్ధి ఆత్మను తెలుసుకుంటుందని మలిన బుద్ధి తెలుసుకోజాలదని చెప్పడం జరిగింది. మతి నలఖై జిహి మతి లఖై. స్వయం ప్రకాశము అనే ఈ లక్షణాన్ని ఎందుకు చెప్పబడిందంటారు? స్వయం ప్రకాశం అనే లక్షణం, ఈ లక్షణం ఎందుకు చెప్పబడిందంటారు? పరమాత్మ నామరూప ఆధారం అనే లక్షణంలో అతివ్యాప్తిని నివారించే కోసం చెప్పబడింది. కల్పిత సర్పము యొక్క నామరూపాలకు ఆధారము త్రాడు. నామరూప ఆధారము అనే లక్షణము ఆ త్రాటి యందు కూడా వర్తించింది. ఆ అతివ్యాప్తిని నివారిస్తూ స్వయం ప్రకాశం అనే లక్షణం వెంటనే చెప్పబడింది. త్రాటి యందు నామరూప ఆధారం అనే లక్షణం ఘటిస్తే ఘటించని కాక స్వయం ప్రకాశం అనే లక్షణం సరిపోదు. త్రాడు జడం కాబట్టి వాస్తవానికి విచారిస్తే కల్పిత సర్పం యొక్క నామరూపాలకు త్రాడు ఆధారమనుట కూడా మందబుద్ధుల నుద్దేశించి చెప్పిన మాట. కల్పిత సర్పానికి రజ్జు ఉప ఉపహిత చేతనమే ఆధారము కానీ రజ్జు ఉపహిత చేతనమే ఆధారము కానీ రజ్జువు కాదు. ఈ విధంగా నామరూప ఆధారం అనే లక్షణం కానీ స్వయం ప్రకాశం అనే లక్షణం కానీ చేతన వస్తువునందే సంభవించింది కానీ జడ వస్తువులందు కాదు. పరమాత్మ పరబ్రహ్మము స్వయం ప్రకాశము అని ఐదవ లక్షణాన్ని చెప్పాము. ఇక్కడ ఒక దోషం ఉంది. ఉపాసకుల మతంలో ఉపాసకుడు తాను ఉపాసించే ఉపాస్య దైవమును స్వయం ప్రకాశం అనే తలుస్తాడు. నిజం విచారిస్తే ఉపాసనకు అధీనమైన వస్తువు త్రిపుటిలోనికి అంతర్జూతం కాబట్టి అది స్వయం ప్రకాశం కాలేదు. అయినా ఉపాసకులు తమ ఉపాస్య దైవాన్ని స్వయం ప్రకాశం అని భావిస్తారు. ఈ విధంగా ఈ లక్షణం పరబ్రహ్మనందు ఉపాసకుల ఉపాస్య దైవం నందు రెండు చోట్ల ప్రవర్తించింది కాబట్టి ఈ లక్షణానికి అతివ్యాప్తి దోషం పట్టింది. కాబట్టి ఆ అతివ్యాప్తిని నివారించే కోసం పరబ్రహ్మము స్వయం ప్రకాశము శుద్ధము అనే ఆరో లక్షణం చెప్పబడింది. ఉపాసకుడు ఉపాసించు దేవత సగుణం కావడంతో అవిద్యాది మలాలతో కూడి ఉంది కాబట్టి అది శుద్ధం కాదు. పరమాత్మ అని పరబ్రహ్మమని చెప్పబడే ఆత్మ అవిద్యాది మల సంబంధం లేని శుద్ధ స్వరూపము. శుద్ధం అపాప విద్ధం అని శృతి పలికింది. పరమాత్మ శుద్ధము అని ఒక మాట చెప్పి ఊరుకుంటే ఇక్కడ ఒక అతివ్యాప్తి దోషం వస్తుంది. ఏమంటే సాంఖ్యమతస్థులు తాము చెప్పే ఆత్మ శుద్ధమనే చెప్తారు. ఆ మాటనే మనము చెబితే ఇద్దరి సిద్ధాంతాలు ఒకటేనా అనే శంక వస్తుంది. అందుకోసం నిశ్చలదాసు గారు శుద్ధము అని చెప్ప వెంటనే అపారము అని చెప్పారు. ఏడవది పరమాత్మ శుద్ధము మరియు అపారము. ఈ విధంగా ఏడో లక్షణం చెప్పబడింది. సాంఖ్యులు ఆత్మను శుద్ధమని చెప్పినప్పటికీ అపారమని మాత్రం చెప్పరు. అపారము అంటే పరిచ్ఛిన్నము కానిది, అంతము లేనిది అని అర్థము. దేశగత పరిచ్ఛేదము, కాలగత పరిచ్ఛేదము, వస్తుగత పరిచ్ఛేదము, ఈ విధంగా త్రివిధ పరిచ్ఛేదాలు లేనిది కాబట్టి ఆత్మను అపారమని అన్నారు. దేశగత కాలగత వస్తుగత పరిచ్ఛేదం లేకపోవడం వల్ల ఆత్మను అపారం అని అన్నారు. సాంఖ్యులు తాము చెప్పే ఆత్మకు దేశగత పరిచ్ఛేదము కాలగత పరిచ్ఛేదము లేదని చెప్పినప్పటికీ వస్తుగత పరిచ్ఛేదం ఉందనే చెబుతారు. మనవాళ్ళు మూడు పరిచ్ఛేదాలు లేవని అంటారు. కుండ ఈ ప్రదేశమందు ఉంది, ఆ ప్రదేశంలో లేదు. ఈ దేహము వీధిలో ఉంటే ఇంట్లో లేదు, ఇంట్లో ఉంటే వీధిలో లేదు. ఈ కొండ కానీ ఈ దేహం కానీ దేశగత పరిచ్ఛేదం కలిగి ఉంది. పరబ్రహ్మము అలా కాదు. దేశమనేదే బ్రహ్మమునందు కల్పింపబడింది. సర్వ
దేశములకు బ్రహ్మమే అధిష్టానము. అస్థి అను శబ్దమునకు అర్థము, ఉన్నదనే మాటకు అర్థము బ్రహ్మమే అయినప్పుడు ఉండేదంతా అదే అయి ఉన్నప్పుడు అది లేని చోటెక్కడా? కాబట్టి పరబ్రహ్మానికి దేశగత పరిచ్ఛేదం లేదు. రెండవది కాలగత పరిచ్ఛేదం. ఈ కుండ సంవత్సరం క్రితం లేదు, ముందు సంవత్సరానికి ఉండదు. ఈ దేహం 50 ఏళ్ల క్రితం లేదు, ఇంకా కొన్నాళ్లకు ఉండదు. ఈ రెంటికిని కాలగత పరిచ్ఛేదం ఉంది. ఏ వస్తువు కానీ ఏ వస్తువు కానీ కాక పుట్టక ముందు ఉండదు, నశించిన తరువాత లేదు. ప్రతిదీ కాలగత పరిచ్ఛేదం కలిగి ఉంది. పరబ్రహ్మము ఉత్పత్తి నాశనములు లేనిది. కాలము దానిలో కల్పింపబడిన పదార్థము. కాలానికి పరబ్రహ్మమే అధిష్టానము. కాలమునకు పరబ్రహ్మమే అధిష్టానం కాబట్టి పరబ్రహ్మానికి కాలగత పరిచ్ఛేదం లేదు. మూడోది వస్తుగత పరిచ్ఛేదము. ఘటము పటము కాదు, పటము ఘటము కాదు. ఈ ఘటపటాలకు వస్తుగత పరిచ్ఛేదం ఉంది. అఖండ సర్వవ్యాపక పరబ్రహ్మంలో వస్తువులన్నీ కల్పింపబడ్డాయి. అన్ని వస్తువులకు అధిష్టానం పరబ్రహ్మము కాబట్టి ఆ పరబ్రహ్మానికి వస్తుగత పరిచ్ఛేదం లేదు. ఈ విధంగా త్రివిధ పరిచ్ఛేద రహితం కాబట్టి పరబ్రహ్మము అపారము అని చెప్పబడింది. ఈ విధంగా సుఖము నిత్యము, నిత్యము ప్రకాశము, ప్రకాశము విభువు, విభువు నామరూపాధారము, నామరూపాధారము స్వయం ప్రకాశము, స్వయం ప్రకాశము శుద్ధము, శుద్ధము అపారము అను 7 లక్షణాలతో చెప్పబడిన ఆ పరబ్రహ్మము సోమై అంటే సోహం, అది ఏ నేను. ఇది నిర్గుణ బ్రహ్మవస్తు నిర్దేశ రూపమైన మంగళాచరణము. సాధు నిశ్చలదాసు గారు విచారసాగరం అనేటువంటి గ్రంథంలో చేసిన మంగళాచరణం ఎటువంటిదయ్యా అంటే నిర్గుణ బ్రహ్మవస్తు నిర్దేశ రూపమైనటువంటి మంగళాచరణము. జీవ బ్రహ్మైక్య రూపమైన మంగళాచరణంతో ప్రారంభించి శ్రీ నిశ్చలదాసు గారు గ్రంథస్థ విషయము అద్వైతమంటూ చెప్పకనే చెప్పేశారు. జీవ బ్రహ్మైక్య రూపమైన మంగళాచరణంతో ప్రారంభించి శ్రీ సాధు నిశ్చలదాసు గారు గ్రంథస్థ విషయం అంటే ఆ గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే అద్వైతము అని చెప్పకనే చెప్పేశారు. ఇంటి ముంగిలి అలికి ముగ్గు వేసి ఉంటే ఆ ఇల్లు హిందూ గృహమని చెప్పకనే తెలుసుకోవచ్చు. ఆ విధంగానే ఈ మంగళాచరణం గ్రంథములోని విషయము అద్వైతమంటూ తెలిపింది. ఈ మంగళాచరణాన్ని ఒకడు విన్నాడు. అతడు శ్రీ నిశ్చలదాసు గారిని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రస్థానత్రయంలో బోధింపబడిన విషయాలే ఈ విచారసాగర గ్రంథంలో బోధింపబడినవి. ప్రస్థానత్రయాల ఆధారంగా లేని గ్రంథము గ్రంథమని అనిపించుకోదు. అట్టి దాన్ని పండితులు ఒప్పుకోరు. ఈ గ్రంథము రచించి 300-400 సంవత్సరాలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో ముముక్షువులు ఈ గ్రంథాన్ని పఠించి అపరోక్ష సిద్ధిని పొందారు, ధన్యులు అయినారు. ఇంతవరకు జీవబ్రహ్మములు వేరు కాదని, ఒకటేనని అభేదం చెప్పబడింది. ఆ మాటను ద్వైత సంస్కారం కల ఒక వ్యక్తి విన్నాడు. ఈ విధంగా శంకిస్తున్నాడు. స్వామి, మీరు చేసిన మంగళాచరణము అశాస్త్రీయంగానూ అసభ్యంగానూ ఉంది. మంగళాచరణం చేసేందుకు మన మతంలో ఎందరో దేవతలుండగా మీకు మీరే మంగళాచరణం చేసుకోవడం తన పాదాలకు తానే నమస్కారం చేసుకున్నట్లు, తన భుజాలను తానే తట్టుకున్నట్లున్నది. ఇది నాస్తిక పద్ధతిగా ఉంది కానీ సమంజసంగా లేదు అని అన్నాడట. ఈ శంకను విని నిశ్చలదాసు గారు పూర్వపక్షికి సమాధానం చెబుతూ ఉన్నారు. అబ్ధి అపార స్వరూపమమ లహరి విష్ణు మహేష్ విధి రవి చందావరుణయమ శక్తి ధనేశ గణేష్. అబ్ధి అపార స్వరూపమమ లహరి విష్ణు మహేష్ విధి రవి చందవరుణయమ శక్తి ధనేశ గణేష్. అయ్యా విను, నా స్వరూపము సముద్రము వలె అపారమైనది. ప్రతివాడు స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు నేను నేనని అంటున్నారే, ఆ నేను యొక్క స్వరూపం ఏమని భావించావు? అది సదా ఉన్నది, త్రికాలాబాధ్యమైనది, దేహాదులకు అంతమున్నది కానీ ఆ లోపలి నేనుకు లేదు. కాబట్టే అది సముద్రం వలె అపారమని చెప్పబడింది. స్వామి, నా స్వరూపమైన ఆత్మ సముద్రం వలె అపారమని చెప్పితిరి. సముద్రానికి పారమున్నది కదా, పడవతోనో స్టీమర్లతోనో దాటివేస్తున్నాం కదా, మరి అది అపారం ఎట్లవుతుంది? ఆత్మ కూడా అంతేనా? అయ్యా, ఆత్మ విషయంలో సముద్రాన్ని దృష్టాంతం చెప్పాను. దృష్టాంతం ఏకదేశీయంగానే కానీ సార్వదేశీయంగా సరిపోదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దృష్టాంతం ఏకదేశీయంగానే కానీ సార్వదేశీయంగా సరిపోదు. దేవదత్తుడు సింహము అని అంటాం. సింహము అనే దృష్టాంతంలో పరాక్రమం అనే ఒక్క అంశాన్నే గ్రహించాలి. సింహం అయితే జూలు లేదే, తోకలేదే అని అడగరాదు. అట్లే ఇక్కడ సముద్ర దృష్టాంతం గ్రహించాలి.
ఎంత చూచినా సముద్రానికి అంతు దొరకదు. ఎన్ని నదులు వచ్చి పడినా తనలో లీనం చేసుకుంటుంది. అది అపారం. సముద్రంలో తరంగాలు అనేకములున్నాయి. ప్రతి ఒక్క అలకు నమస్కారం చేయాలంటూ నమస్కారం చేయాలి అంటే కోటి జన్మలెత్తినా తీరే పని కాదు. అట్లే నా స్వరూపం అనే సముద్రంలో కోటాను కోట్ల తరంగాలున్నాయి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులు, సూర్యచంద్రులు, యమ వరుణాది దిక్పాలకులు, శక్తి వినాయకాదులు నా స్వరూపమైన చైతన్య సముద్రంలో అలలుగా ఉన్నారు. విడివిడిగా మంగళాచరణం చేయాలి అంటే విడివిడిగా మంగళాచరణం చేయాలి అంటే ఎన్ని జన్మలు చేసినా పూర్తి కాదు. ఒకరికి చేస్తే మరొకరికి కొరతే ఉంటుంది. నా స్వరూపానికి మంగళాచరణం చేస్తే ఒక్కసారి తరంగాల వంటి దేవతలందరికీ పూర్తిగా చెందినట్లు అవుతుంది. అందువలన స్వరూప మంగళాచరణమే శ్రేష్టమైనది. స్వామి, నీవు చెప్పిన బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు సగుణ బ్రహ్మమని చెప్పబడే మాయోపాధికుడైన ఈశ్వరుని యందు అలల వంటి వారు. కానీ నీ స్వరూపం నందు అలలు కాదు. ఆ ఈశ్వరునికి నమస్కరిస్తే అందరికీ ముట్టినట్లవుతుంది. అల్పమైన నీ స్వరూపానికి మంగళాచరణం చేస్తే అది సరిపోదు. మాయోపాధికుడైన ఈశ్వరుని గురించి మంగళాచరణం చేయాలి సుమా అని పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి సమాధానం నిశ్చలదాస్ గారు చెబుతూ ఉన్నారు. అయ్యా, నీవు నా స్వరూపం అంటే ఏమో, ఈశ్వరుడంటే ఏమో ఎరుగక మాట్లాడుతున్నావు. బ్రహ్మ చైతన్యము మాయయందు ప్రతిబింబించి ఆ ప్రతిబింబమునే ఈశ్వరుడని చెబుతున్నారు. ఆ మాయోపాధి శుద్ధమైంది కాబట్టి ఈశ్వరునికి బంధం ఆవరణం కలిగించలేదు. కాబట్టే ఆయన సర్వజ్ఞుడని అనిపించుకోగలిగాడు. నా స్వరూపము బ్రహ్మస్వరూపము, అది బింబము. ఆ బింబమునందు ప్రతిబింబమైన ఈశ్వరుడు కల్పింపబడినాడు. విను. జాకృపాలు సర్వజ్ఞకో హియధారత మునిధ్యాన్ తాకో హోత ఉపాధితై మోమై మిథ్యాభాన్. జాకృపాలు సర్వజ్ఞకో హియధారత మునిధ్యాన్ తాకో హోత మునిధ్యాన్ తాకో హోత ఉపాధితై మోమై మిథ్యాభాన్. అయ్యా, మునీశ్వరులకు వారు కృపాళువు. అయ్యా, మునీశ్వరులకు వారు కృపాళువు. సర్వజ్ఞుడు అయిన ఏ ఈశ్వరుని తమ హృదయాల్లో ధ్యానం చేస్తుంటారో ఆ ఈశ్వరుడు కూడా నా స్వరూపంలో కల్పింపబడినవాడే. అయ్యా, మునీశ్వరులకు వారు కృపాలువు. సర్వజ్ఞుడు అయిన ఏ ఈశ్వరుని తమ హృదయాల్లో ధ్యానం చేస్తూ ఉంటారో ఆ ఈశ్వరుడు కూడా నా స్వరూపంలో కల్పింపబడినవాడే. తమ స్వరూపము పరబ్రహ్మమని ఎరుగక మాయోపాధికుడగు ఈశ్వరుని హృదయంలో ధ్యానించేవారు మునులని చెప్పబడ్డారు. ఆ ఈశ్వరుడు కృపాలు అని చెప్పబడ్డాడు. దీనహీనుల హితమే తన హితమని వారి యోగక్షేమములు వహించేవాడు కాబట్టి కృపాలు అని చెప్పబడ్డాడు. మునిజనులచే ఉపాసించబడే ఈశ్వరుడు నా స్వరూపమునందు కల్పింపబడినాడు. అట్టి ఈశ్వరునికి అధిష్టానమైన నా స్వరూపానికి మంగళాచరణం చేయుట అన్ని విధాల యోగ్యమై ఉంది. ఉపాధి ఉండే వరకు ప్రతిబింబం ఉంటుంది. ఉపాధి ఆగంతుకం కాబట్టి ప్రతిబింబం కూడా మిథ్యే. బింబం నిజం. బింబానికి చేసిన పూజ ప్రతిబింబానికి చెందినట్లే, బింబానికి బొట్టు పెడితే ప్రతిబింబానికి పెట్టినట్లే, బింబానికి పూలదండ వేస్తే ప్రతిబింబానికి వేసినట్లే. ఒక బాలకుడు తన నీడను చూచి ఇంకొక బాలకుడని తలంచి ఆ తలను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నీడ తల అందకపోగా ఏడవడం మొదలుపెట్టాడు. తల్లి వచ్చి వాని చేతులతో వాని తలనే పట్టించింది. బింబాన్ని పట్టుకుంటే ప్రతిబింబాన్ని పట్టుకున్నట్లే అయింది. శ్రీ రమణ మహర్షుల వారి సన్నిధికి గుజరాతీ దేశం నుండి ఒక భక్తుడు వచ్చి శ్రీ స్వాముల వారితో ఇలాగ అన్నాడు. స్వామి, ఈశ్వరుడు మమ్ము సృష్టించాడు, జగత్తును సృష్టించాడు, ఆయన మహిమే ఇదంతా అంటూ ఏమేమో ప్రసంగం మొదలుపెట్టాడు. ఆయన నవ్వి, పిచ్చివాడా, ఏమంటున్నావు? ఈశ్వరుడు నిన్ను సృష్టించాడా? ఈశ్వరుడు నిన్ను సృష్టించాడా? నీవు ఈశ్వరుని సృష్టించావా? విచారించి చెప్పు అంటూ అన్నాడు. దాని అర్థమేమి? ఈశ్వరుడు సృష్టించినది దేహము, నీవు దేహము కాదు, బ్రహ్మస్వరూపమైన ఆత్మవు. ఈ ఈశ్వరునికి అధిష్టానమైన ఆత్మే నీవని తెలుసుకోమంటూ సూచన. కాబట్టే నా స్వరూప మంగళాచరణం యోగ్యమే కాని అయోగ్యం కాదని చెప్పినాను. ఆ మాట వినిన పూర్వపక్షి మరో శంకను ప్రారంభించాడు. అయ్యా, నీవు చెప్పున్నది సరిగా లేదు. ఎందుకనినా మాయోపాధికుడైన
ఈశ్వరుడు నిర్గుణ పరబ్రహ్మంలో కల్పితుడు కానీ అల్పమైన నీ స్వరూపంలో కల్పితుడు కాదు కదా. నిర్గుణ పరబ్రహ్మం యొక్క మంగళాచరణం చేస్తే ఈశ్వరునికి ముట్టుతుంది కానీ నీ మంగళాచరణంతో కాదు కదా. ఈ శంకను నివారిస్తూ నిశ్చలదాసు గారు సమాధానం చెప్తున్నారు. హ్వై జిహి జావై హ్వై జిహి జావై బిన జగత మనహు జేవారిసాప్ నసై భుజ గజగ జిహిలహై సోహం ఆపే ఆప్. త్రాడును త్రాడుగా తెలియకపోవడంతో పాము కానొచ్చింది. త్రాటిని తెలుసుకోగానే పాము కల్పితమైపోయింది. తన్ను పరబ్రహ్మముగా తెలియని అజ్ఞాన దోషంతో జగజ్జీవేశ్వరులు తోచారు. అధిష్టానమైన బ్రహ్మమును స్వరూపంగా ఎరిగినప్పుడు ఈశ్వరుడు నా స్వరూపంలో కల్పితుడయ్యాడు. జగత్తు బాధింపబడింది, ఈశ్వరుడు బాధింపబడ్డాడు. ఆ నిర్గుణ పరబ్రహ్మమే నా స్వరూపము. కాబట్టి స్వరూపానికి మంగళాచరణం చేస్తే సమస్త మంగళాచరణములు సిద్ధించినట్లే అవుతుంది. కాబట్టి నేను చేసిన మంగళాచరణము అశాస్త్రీయం కాదు, అయోగ్యం కాదు. ఈ శ్లోకంలో చివర ప్రయోగించిన ఆపే ఆప్, తానే తాను, తానే తాను అను పదము సంపూర్ణంగా పరతంత్రాన్ని నిరసించి స్వతంత్రాన్ని స్థాపిస్తూ ఉంది. అటుగాక ఆయన ఆయన ఉన్నాడు నేను ఉన్నానంటూ అర్థం చెబితే మూడు విధాలైన పరతంత్రాలు ఏర్పడతాయి. మొదటిది అంశాంశీ భావం. పరమేశ్వరుడు అంశి అని, తాను అంశి అని భావించడం. అంశము అంశికి ఆధీనమై ఉండాలి. రెండవది వికార వికారీ భావం. భగవంతుడు కారణమని తాను కార్యమని భావించడం. కార్యము కారణానికి ఆధీనమై ఉండాలి. మూడవది ఉపాస్య ఉపాసక భావం. పరమాత్మ ఉపాస్యుడని తాను ఉపాసకుడని భావించడం. ఉపాస్యుడు ఉపాసకునికి ఆధీనమై ఉండాలి. ఈ మూడు విధాలైన పరతంత్రాలు తొలగాలి అంటే అతడే తానైపోవాలి. సర్వాధిష్టాన బ్రహ్మము తానైనప్పుడు ఆ భేదాలకు తావులేదు. కాబట్టి స్వరూప మంగళాచరణం సర్వశ్రేష్టమైనది. ఈ సమాధానం విన్న తర్వాత పూర్వపక్షి మరో ఆక్షేపణను తెచ్చిపెట్టాడు. స్వామి, ఎంతవారైనా వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి ఆయా ఇష్టదేవతకు నమస్కరించడం పూజించడం ఉంది. మీ సాంప్రదాయం దాదు సాంప్రదాయం. ఆ సాంప్రదాయస్తులు శ్రీరామచంద్రుని ఇష్టదైవంగా భావిస్తారు. సంప్రదాయ మర్యాద నెరిగిన నీవు శ్రీరామచంద్రుని గురించి మంగళాచరణం చేయక నీ స్వరూపానికి మంగళాచరణం చేశావేమిటి? నాయనా, నీ ఆక్షేపణ బాగానే ఉంది. ఆత్మజ్ఞానాన్ని ఆపేక్షించే మా సాంప్రదాయ మా సాంప్రదాయస్తులు శ్రీరామచంద్రుని ఆరాధించేవారే. కానీ వారు ఏ విధంగా ఆరాధిస్తారో తెలుసా? ఆత్మకు అభిన్నంగా ఆరాధిస్తారు. హృదయ కమలంలో ఆత్మరూపుడై రమించే వాడే రాముడు. బోధచాహి జాకో సుకృతి భజత రామ నిష్కాం సో మేరో హై ఆత్మ కాకు కరు ప్రణాం. సర్వారాధ్యుడైన శ్రీరాముడు నా ఆత్మస్వరూపి, సచ్చిదానంద స్వరూపుడు. సర్వారాధ్యుడైన శ్రీరాముడు నా ఆత్మస్వరూపి, సచ్చిదానంద శ్రీరాముడు. ఆయన నా స్వరూపమే అయ్యే ఉంటే నేనెవరికి ప్రణామం చేయాలి? కాకు కరు ప్రణాం, కాకు కరు ప్రణాం. నాకంటే భిన్నమైనది జడదృశ్య ప్రపంచం, దానికి నమస్కరించాలనా? సత్యవస్తువు నా స్వరూపమే అయిపోయే మిథ్యావస్తువులకు నమస్కారం చేయాలనా? శ్రీరాముడు ఆత్మ కంటే భిన్నమైతే అనాత్మ అయిపోతాడు. అనాత్మ వస్తువులు జడములు, దృశ్యాలు. దృశ్యమైనది నశించి తీరుతుంది. కాబట్టి స్వరూప మంగళాచరణలో అన్ని విధాలైన మంగళాచరణాలు చేరుకున్నట్లే ఇది దూషణం కాదు, పైపెచ్చు భూషణమయ్యే ఉంది. నీ ఇష్టదైవం నీ స్వరూపానికంటే భిన్నం కాదు. ఆ విధమైన అభిన్న దృష్టితో మంగళాచరణం చేసి ధన్యుడివి కా. సమాప్తము. ఓహో, సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.